దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనము 23వ వచనము. ఎందుకో మరి ప్రభు విచిత్రంగా ఈ విషయాన్ని నాకు చెప్పాడు. చదువుదాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం 23వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగు కొనని అక్కడికి వచ్చి కూర్చోండి. ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చోండి. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అలాగే 23వ వచనం కూడా చూడండి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నాకైతే చాలా ఆశ్చర్యకరంగాను వింతగా ఉంది ఈ మాట. మరి మూలవాక్యం ఎప్పుడు ఎక్కడ ఏడ చదవలేదు. మరి ప్రభు యొక్క సంకల్పం ఎలా ఉంటుందో మనకైతే అర్థం కాదు. కాబట్టి అర్థమైతే ప్రభు మన చేతిలో, యేసయ్య మన చేతిలో కీలు బొమ్మ అయిపోతాడు. అంటే ఎడు తిప్పితే అడు తిరుగుతాడనమాట, కీలు బొమ్మ. అర్థం కాలేదు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం. అర్థం కాలేదు కాబట్టి యేసయ్య పాదాలు పట్టుకొని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఆయన కృపను బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి అయా. వాక్యము చాటున మీరు దాచి ఉంచిన, నీ మనస్సులో ఉద్దేశించుకున్న లోతైన సంగతులు ఏమైతే ఉన్నాయో, మాకు అవసరమైన సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ నీ కృప ద్వారా బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరచండి. మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడండి అయా. మీ దాసు నోటిని మీ నోటి పోరగా చేసి నీ అనాది సంకల్పంలో మీ దాసునికి నిర్ణయించిన ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి, వాక్శక్తినిచ్చి నీవే ఈ దాసుని ఆనాడు హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో సెలవిచ్చినట్లుగా నీ ఆత్మచేత నింపి నన్ను మమ్మల్ని ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మా అందరితో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం. ప్రభువా, నీ కార్యములు జరిగించమని బతిమలాడుతున్నామయ్యా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా మంచి కాపరి నీకు వందనాలయ్యా. సహాయము చేయండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, అవి ఎంత ప్రమాదకరమైన మాంత్రిక ప్రయోగాలైనా, ఈ లోక కుల సంబంధమైన దేవి దేవతలు దేవుళ్ళు ఎదుటైనా, ఏమైనా బలులు దేవ ఇంకేదైనా చేసిన చేతబడికి సంబంధించిన ఆ ముద్దల మీద దేవా ఏది కీడు అది ఎంచి ప్రయోగిస్తున్నవి ఏమున్నా ఇంకా అంతకంటే ప్రమాదకరమైన 18వ కీర్తన 4-5 వచనాలు అంతకంటే భయంకరమైన ఇంకేమైనా ఉన్నా ఈ మహాపునరుత్థాన శక్తిని బట్టి, శిలువ రక్తాన్ని బట్టి, 18వ కీర్తన 8వ వచనం 2వ భాగాన్ని బట్టి, నీ నోట నుంచి వస్తున్న అగ్ని ద్వారా వాటి ప్రభావం ఇప్పుడు యేసు నామములో నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా లయమైపోవునుగాక. ఆమేన్. ఇటు బంధకాల చేత, ఇటు కీడు చేత వెరిపించబడుచు బాధింపబడుచున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి, పరిపక్వత యేసు నామములో ఇప్పుడే కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. నీకు వందనాలు. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, ఈ వీడియో ద్వారా ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ కూడా సిలువ రక్తము కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి నీ కృపలో భద్రపరచు. సర్వోన్నతుని శక్తి ప్రతి ఒక్కరిని కమ్మునుగాక. నీ కనుదృష్టి, ముఖకాంతి, తేజోమాన వెలుగు, సన్నిధి కాంతి నిత్యం దేవా నీ ప్రియులైన నీ ప్రజలపై ప్రకాశించునుగాక. దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం నిత్యము నీ కృపను బట్టి కావలిగా ఉండునుగాక. యెషయా 57:16 ప్రకారం నీ చేతి నీడలో నన్ను మమ్మల్ని దాచిపెట్టాడు. జకరియా గ్రంథం 2:5 వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయబడు సమస్తాన్ని అయా, సమస్తం చుట్టూ అగ్ని ప్రాకారమై మీరు నిలవండి. మాతో మీరు ఉండండి అయ్యా. నీ బలమైన సన్నిధి ప్రభావం మా మధ్య ఉండునుగాక. తేజో మహిమ
మా మధ్య ఉండునుగాక. ఈ దేవా మేమున్న ఈ స్థలాన్ని సీనాయి పర్వతంగా చేసి స్తుతి సింహాసనాసనుడు అండి. నీలోంచి ప్రభు నలుదిక్కులకు ఏస్తున్నాములో ప్రభలీలు వెళ్ళునుగాక. గొప్ప కార్యాలు జరిగించున్నాయి. ఆ శ్రేష్టమైన నీ కాపుదల భద్రత ఈ గృహానికి, ఈ కాలనీకి, ఈ పట్టణానికి దయచే. నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాము. ఈ అద్భుతం జరిగించమని, నీ నామాన్ని గొప్ప చేసుకోమని. ఇర్మియా 1 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచే. దేవా నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమంలో పునః క్షమించి నీ శిలువ రక్తంతో కడిగి పవిత్రపరచు. పరిశుద్ధ ఆత్మగ్నిలో పుట్టమే శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిపై ఇంకనో గొప్పగా ఉంచు. దేవా నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డానయ్యా. మాకు సహాయం చేయమని నీవే తోడు నడిపించి నీ ఆత్మకార్యములు జరిగించమని నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీవిచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మాయింపరుచుకుంటూ నీ చేతికి నన్ను మమ్మల్ని, నీ సమాజాన్ని, ప్రజలను, వాతావరణ, కరెంటు, రికార్డింగ్ ఉపయోగపడుతున్న ఈ సెల్ ఫోన్ సమస్తాన్ని చేతులు కాబట్టి నేను గొప్ప చేసుకుంటూ యేసు నామములో ప్రార్థించి మాయింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మంచిది. సమకూడిన అలాగని నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు ఈ వీడియో ద్వారా వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి. ఇక్కడ పౌలు దేవుని మాటలు ప్రకటించాలని ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం అది. అంతకు మునిపే ఒక గొడవ, అంటే పరిశుద్ధుల మధ్యలో గొడవ. ఏంటయ్యా గొడవ అంటే, ప్రారంభంలో సౌలుగా ఉన్న వ్యక్తి కాస్త దేవుడు దర్శిస్తే పౌలుగా మార్చబడ్డాడని, అతను పూర్తిగా మార్పు చెంది ఏ ప్రాంతాల్లో క్రీస్తు యొక్క మార్గాన్ని చెడగొట్టాడో, ఏ మార్గాల్లో, ఏ ప్రాంతాల్లో క్రీస్తు అనుచరులు దొరికిన వారిని దొరికినట్టు చంపాడో, చిత్రహింసలు పెట్టాడో, ఆ ప్రాంతంలోనే తిరిగి మళ్ళీ పౌలు వెళ్ళి దేవుని మాటలు ప్రకటించడం మొదలు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి ఇక్కడ ఆ సందర్భాన్ని. మన గత జీవితాలను తొంగి చూసినటువంటి ప్రజలు ఉంటారు. ఆ ప్రజల మధ్యలోనే నీ వ్యక్తిత్వాన్ని, దేవుడు నన్ను, నా బ్రతుకును మార్చాడు, దేవుడు నా జీవితాన్ని విప్లవాత్మకంగా తీర్చిదిద్దాడు, నేను దేవుని బిడ్డను అని చెప్పని నువ్వు ఎక్కడైతే ఒకప్పుడు వేరొక రీతిగా బ్రతికావో అక్కడే నిన్ను మళ్ళీ తీసుకెళ్ళి నిలబెట్టే అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడే దేవుడు మళ్ళీ తీసుకెళ్ళి నిలబెడతాడు. ఎందుకు నిలబెడతాడంటే, నీవు మార్పు చెందావన్న సంగతి, ఒకప్పుడు మార్పు లేకుండా నిన్ను చూసిన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు నిన్ను చూడాల, వాళ్ళు నిన్ను గమనించాలి, వాళ్ళ ఎదుట నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ ఎదుట నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ ఎదుట నీ భక్తిని కాపాడుకోవాలి. కాపాడుకోవాలి అంటే పాడు చేసుకోమని కాదు. నేను దేవుని కృపను బట్టి ఇలా భక్తిలో ఎదిగాను, దేవుని కృపను బట్టి నా వ్యక్తిత్వం ఇలా మారింది, దేవుని కృపను బట్టి ఇదిగో నా సాక్ష్యం ఇలా ఉంది అని చెప్పని నీ భక్తిని బట్టి, నీ బ్రతుకును బట్టి, నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి నిన్ను ఒకప్పుడు చూసిన ప్రజలు చూసి ఆశ్చర్యపోయేలాగా, నిన్ను బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి, భక్తిని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరిచేలాగా ఇతరులు, రక్షణ పొందకముందు నిన్ను చూసిన ప్రజలు ఉంటారు, రక్షణ పొందకముందు నిన్ను గమనించిన కుటుంబం ఉంటుంది, రక్షణ పొందకముందు నీ బంధువులు ఉంటారు, వాళ్ళందరూ కూడా నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కానీ,
చిన్ననాటి నుంచి నిన్ను గమనిస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ నిన్ను చూడంగానే ఆహా దేవుడు ఈ వ్యక్తిని మార్పులోకి తీసుకొచ్చాడు, వాళ్ళ మధ్యలోనే నిన్ను నడిపిస్తాడు, వాళ్ళ మధ్యలోనే నీ భక్తిని వారికి అర్థమయ్యేలా చేస్తాడు, వాళ్ళ మధ్యలోనే నీ వ్యక్తిత్వం మారిందని చూపిస్తాడు, వాళ్ళ మధ్యలోనే నీ సాక్ష్యం పరిమళించిందని చూపిస్తాడు. ఆ పిదప వారు నిన్ను గమనించిన దాన్ని బట్టి నిజముగా ఇతను నమ్మిన యేసు క్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పని, ఆయన ఎంతటి క్రూరుడినైనా సరే, ఎంత చెడిపోయిన జీవితాన్ని అయినా సరే ఆయన విప్లవాత్మకంగా మార్చగలడు. అదిగో ఇదిగో ఇదిగో ఈమె ఇతను నిదర్శనం అని చెప్పని వారి నోట, అన్యుల నోట, దేవుని నమ్మనటువంటి వ్యక్తుల నోట, నిన్ను పూర్తిగా తృణీకరించినటువంటి వారి నోట దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగ దేవుడు చేస్తాడు. అలాగ నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి అక్కడే ఉంచుతాడు దేవుడు, అక్కడే ఉంచుతాడు కొన్నాళ్ళు. నువ్వు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు కానీ పోనీడు. ఎందుకంటే ప్రభు అన్నాడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలోనే ఓ మాట విచిత్రంగా కనపడుతుంది. అక్కడ యేసు ప్రభు అనేక రుజువులు చూపించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మళ్ళీ శిష్యుల కోసం భూమి మీదకి వచ్చి చెప్తా శిష్యులను మళ్ళీ దర్శించడానికి వచ్చి కొన్ని విషయాలు తర్ఫీదు ఇస్తాడు ఆయన. అనేక రుజువులని ప్రారంభ వచనాల నుంచి చూసుకుంటే కనపడుతుంది ఆ విషయం. అనేక రుజువులు వాళ్ళకు చూపించి ప్రత్యేకంగా మళ్ళీ తర్ఫీదు ఇచ్చి ఇక సెలవు నేను వెళుతున్నానని చెప్పని తండ్రి దగ్గరికి ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు అలానే చూస్తూ ఉంటే అక్కడ దేవదూత నిలబడి చెప్తాది ఒక మాట. ఏంటయ్యా ఆ మాట అంటే, 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక అంటూ ఆ తర్వాత చెప్తున్నాడు, మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎన్నంతటను భూదిగంతలం వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. సాక్షాత్ యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఇది. ఏ మాట అంటున్నాడు? యెరూషలేము, యెరూషలేము, యోదయ. మొదటిగా నువ్వు పెరిగిన సంఘం యెరూషలేము అంటే సంఘం. యెరూషలేము అంటే సంఘము, అలాగనే కుటుంబం. ఈ 2 చోట్ల నీ సాక్ష్యము పరిమళించాల. నీ వ్యక్తిత్వము దేవుని కృపను బట్టి మార్పు చెందిందని చెప్పని చూపించాల. అలాగనే నీవు దేవుని ద్వారా భక్తి సాధన చేస్తున్నావు. నిజముగా ఇతను భక్తి లేఖన కాంచిలో కొలతేస్తే యాజ్ ఇట్ ఈస్గా లేఖనంలో ఏం చెప్పిందో, లేఖనంలో ఏం చెప్పబడిందో, యేసు ప్రభువు ఏం చెప్పాడో దానికి తగ్గట్టుగా ఇతని భక్తి ఉన్నది, వ్యక్తిత్వం ఉన్నది, సాక్ష్యం ఉన్నది, ఇతని ప్రవర్తన ఉంది, నోటి మాట ఉన్నది అని చెప్పని ఎక్కడుండాలి? మొదటిగా సంఘంలో. యెరూషలేము అంటే 2, ఒకటి సంఘం, రెండవది కుటుంబంలో. ఈ 2 చోట్ల నిన్ను వారు పరీక్షిస్తారు, ఖచ్చితంగా పరీక్షిస్తారు. నేను చాన్నాళ్ళు కుటుంబంలోని అనేక విషయాల్లో నేను పరీక్షించబడ్డా. నన్ను ముఖాన్ని అన్న సందర్భాలు ఉన్నాయి. మేకచోలు గొప్పుకున్న చోడేలురా నువ్వు అని చెప్పని నా ముఖాన్ని అన్న సందర్భాలు ఉన్నాయి. అయినా సరే నేను భక్తి సాధన చేసుకుంటాను, వెళ్తానే ఉన్నాను. ఓ సమయం వచ్చింది, దేవుడు కృపనిచ్చాడు. వ్యక్తిత్వం ఏంటో, భక్తి ఏంటో, సాక్ష్యం ఏంటో అన్ని సంగతులు చిన్నగా ఒక్కొక్కటి చూపించుకుంటా దేవుని పనిలోకి సిద్ధపరచుకుంటా తెచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యోదయ అంటే ఏంటంటే నీ స్వజనులు, నీ బంధువులు, నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతం, ప్రస్తుతం ఉన్న ప్రాంతం యోదయకు సంబంధించినటువంటి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. ఎవరెవరు? నీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, నువ్వు పుట్టి పెరిగిన స్థలం కానీ, లేదంటే నువ్వు ఉంటున్న ప్రాంతం, ఆ ప్రజలు నిన్ను చూడాల. నీ భక్తిని గమనించాలి, సాక్ష్యాన్ని గమనించాలి, వ్యక్తిత్వాన్ని గమనించాలి. 2 ఇవి. 3వది ఎక్కడ అంటున్నాడు?
సమరయ దేశము ఎన్నంతటునంటే ఇతర ప్రాంతాల్లో కూడా, అలాగనే భూదిగాంతల వరకు అంటే ఈ భూమికి ఎంతవరకు ప్రజలు నివసించే ప్రాంతాలు ఉన్నాయో అంతవరకు కూడా నీ సాక్ష్యం పరిమళించాలి. ఆయన సాక్షులుగా ఉంటారని చెప్పాడు. మొదటిగా సంఘంలో, కుటుంబంలో, రెండవదిగా నీ ఫ్రెండ్ సర్కిల్, నీ బంధువుల దగ్గర, కుటుంబ సభ్యులు, ఏంది నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతం లేదా ప్రస్తుతం ఉంటున్న నివాసం, ఎక్కడైతే ఏ ఊర్లో ఉంటున్నావో, ఏ ప్రాంతంలో ఉంటున్నావో ఆ ప్రజలందరూ కూడా నిన్ను దేవుడు ఈ వ్యక్తిని దర్శించాడు, ఈ వ్యక్తిత్వం మారిపోయింది, భక్తిలో ఉన్నాడు, ఇతని సాక్ష్యం ఇలా ఉందని చెప్పని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆ తర్వాతనే సమరయ అంటే నువ్వున్న ప్రాంతానికి వేరైన ప్రజలు, అన్యులు కూడా నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, ఇతర ప్రాంతాల్లో కూడా నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, భూదిగంతల వరకు కూడా నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇతను మార్పు చెందాడు, దేవుని కృపను బట్టి తను దేవుడు మార్చాడు, భక్తిలో మార్పు ఉంది, వ్యక్తిత్వంలో మార్పు ఉంది, సాక్ష్యంలో మార్పు ఉంది, అన్ని విధాల యేసు నామంలో మారిపోయాడు అని చెప్పని దేవుని నామాన్ని బట్టి నిన్ను వాళ్ళు ఎగ్జాంపుల్ చేసుకొని మహిమపరచాలి. ఆమెన్, హల్లెలూయా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో సంఘాన్ని బాధించాడో, వ్యక్తులని హింస పెట్టాడో, చంపాడో అయ్యే ప్రాంతాలకు మళ్ళీ పోయి సౌలుగా ఉన్నప్పుడు ఆ పని చేశాడు. పౌలుగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అయ్యే ప్రాంతాల్లో దేవుని మాటలు ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే 15వ అధ్యాయంలో జరిగిన సంభవం ఏంటంటే, బర్నబా ఏ వ్యక్తి అయితే ఈ పౌలు ఒకప్పుడు సౌలయ్య కానీ ఇప్పుడు పౌలుగా మారాడని సంఘానికి సిఫార్సు చేసి బచ్చిమలాడి ఇతను మార్పు చెందాడని, ఇతను దేవుని మార్గంలో ఉన్నాడు, దేవుడు కోరుకున్న ప్రయోజకరమైన పాత్రని ఏంది పూర్తిగా గుర్తింపు తెచ్చి అతని వెనకాల పడి ఆయా ప్రాంతాల్లో దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ఆయా ప్రాంతాల్లో తిరిగి దేవుని సంఘాలు గడుతున్న సందర్భాలు అవి. అయితే పౌలుని దేవుడు ప్రేరేపిస్తా ఉన్నాడు, తిరిగి మళ్ళీ ఆ సంఘాలను దర్శించు, ఆ సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో నువ్వు మాట్లాడు. నువ్వు నిలబెట్టిన సేవకుడు కాదు ముఖ్యం, సంఘం. ఎందుకంటే ఆ సంఘం నాయకుడిగా నువ్వు ఉన్నావు, నిన్ను బట్టి నీ వెనకాల నీకంటే ముందు నన్ను చూసి, ఇది యేసు ప్రభువారిని చూసి ఆ తర్వాత సేవకుని చూసే సంఘాలు కట్టబడ్డాయి. వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని బట్టి అనేక సంఘాలు, మిగతా సంఘాలన్నీ కట్టబడతాయి. అయితే స్థానికంగా ఉన్న సంఘ కాపురి ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తున్నా, ఆ సంఘాల విషయంలో పట్టనట్టున్నా, లేదా ఆ సంఘంలో కుల వివక్షత చూపిస్తున్నా, ఇత్యాది అనేక కారణాలు బట్టి సంఘం గలిబిలి అవుతున్నప్పుడు వ్యవస్థాపకులుగా ఎవరైతే సంఘానికి కాపురు ఉంటాడో అసలు హెడ్ ఆయన్నే వ్యవస్థాపకుడు అంటారు. ఆయన గదిలిస్తాడు దేవుడు. అతను కూడా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం టోటల్గా సేవ మొత్తాన్ని పక్కన పెట్టి నువ్వు చేయాల్సింది ఏదో నువ్వు చేసుకొని, నీ సొంత అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఏంది నువ్వేదో చేసుకున్నావు కదా చేసుకో, నా పనిని ఇంకొకళ్ళకి అప్పచెబుతున్నా అని చెప్పని ఆ సంఘాన్ని, ఆ వ్యక్తులు మొత్తాన్ని తీసుకెళ్ళి ఇంకొక వ్యక్తి వైపు మళ్ళిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సౌలు విషయంలో అలానే జరిగింది. దేవుడు ఒకటి చెబితే అతను సొంత అభిప్రాయాలు అడుగులు వేశాడు. దేవుడు చెబుతుంది మొత్తం పక్కన పెడుతున్నాడు. అతను ఆ మనసులో పుట్టిన ఆలోచనలు చొప్పున అడుగులు వేయటం మొదలు పెట్టాడు. ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పని భయంతో ప్రజాదరణ కోసం ఎతుకులాడాడు. చివరికి మొత్తం మీకు పక్కన పెట్టి ఈ ప్రజల మొత్తాన్ని తీసుకువెళ్ళి దావీదుకు దేవుడు అప్పచెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దావీదుకి అప్పచెప్పేశాడు. కారణం ఏంది? సమూయేలు గ్రంథంలో కనపడుతుంది ఆ మాట. కారణం ఏంటంటే, అమాలేకులు చేసినదంతా నాకు గుర్తుంది అబ్బాయి. 1 సమూయేలు 15వ అధ్యాయంలో ఉంటుంది చూడు ఆ మాట. అమాలేకులంతా చేసింది నాకు గుర్తే ఉంది. అయితే ఆ అమాలేకులకు సంబంధించిన పశువులైనా, పసివారైనా, ఆడవాళ్ళైనా ఏమి బంగారం కానీ, వస్తువులు కానీ, కర్ర కట్ట ఏది కూడా మొత్తం శపించబడింది. ఏ ఒక్కటి కూడా లేకుండా మొత్తాన్ని పశువులైనా, వ్యక్తులైనా, పసివారిని చంపేసాయి.
బంగారం వెండి వస్తువుల తగలబెట్టేసే, బూడిద చేసే. అంతగా దేవుడు వారి మీద ఆయన యొక్క ఉగ్రతను కుమ్మరించాడు. ఎప్పుడు జరిగింది ఈ సందర్భం అంటే నిర్గమాకాండం 18వ అధ్యాయమా, చూడండి ఆ మాట అక్కడ ఉంటుంది. నిర్గమాకాండం 17వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో ఈ ఉదంతం ఉంది. అమాలేకులు వ్యతిరేకంగా వచ్చిన సందర్భం. అయితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు కదిలిస్తా ఇక్కడ అంటున్నాడు. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపినని చెప్పంటూ అమాలేకీలు 2వ వచనం కాడ చూడండి. అమాలేకీలు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చెయ్యమని చెప్పాను. నిర్మూలం అంటే అసలు ఏమి లేకుండా. ఎప్పుడు పెట్టుకున్నారు వీళ్ళు తగాదా? నిర్గమాకాండము 17వ అధ్యాయం 14, 15, 16 వచనాలు కాడు చూస్తే కనపడుతూ వాళ్ళు పెట్టుకున్న తగాదా. నేను అదే చెప్పేది. క్రైస్తవుడికి దేవుని రక్తంలో కడగబడ్డ విశ్వాసి విషయంలో, పరిచారకులు, సంఘ పెద్దలు, సేవకుల విషయంలో, సేవ విషయంలో సరే ఎవడైనా రొమ్ము బిర్రుతో ఎదురొచ్చాడా, నా జనము, ధనము, ఘనము, నా కులం అది ఇది అని ఎవడొచ్చినా సరే గతిదే. ఎవడికైనా గతిదే. బైబిల్లో చెప్పబడ్డ మాట ఏది నిరర్ధకం, వ్యర్థంగా పోలా. ప్రతిదీ అక్షరాల నెరవేర్చబడింది. ఎవడికైనా సరే, వాడు ఎంతలో ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మేము తోపు చురువు అని చెప్పని ఎవడైనా సరే, ఏ అధికారి అయినా సరే, దేవుని బిడ్డతో ఎవడైనా ఎదురొస్తున్నాడంటే మాత్రం ఆయన పిల్లలు పగబెట్టుకోకపోయినా ఆయన మాత్రం గుర్తు పెట్టుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా. దానికి నిలువెత్తు నిదర్శనం ఇదే. అయ్యా మీ రోడ్లో మేము పోవాలి, ఏంది ఈ దారిన పడి మేము పోవాలా, మాకు ఇంకా మార్గం లేదు, దయచేసి మీ బావుల్లో నీళ్లు తాగం, మీ పొలాల్లో మా పశువులు పడనీయం, మీకు ఎటువంటి హాని జరగనీయకుండా మా దారిని మేము పోతాం అన్నారు. అదే అడిగింది వాళ్ళు. ఆహా అడిగిరా మీరు పోయేదని చెప్పని అడ్డం తిరిగి యుద్ధం చేశారు. ఏమైంది? ఒక్కడు కూడా లేకుండా మొత్తం తుడిచిపెట్టబడ్డారు. వాళ్ళ ఇల్లు పెంట కుప్పలంటే బూజు పట్టి ఎవడు నివాసం ఉండకుండా అంత గందరగోళమై తగలబెట్టబడ్డారు. ఆ పరిస్థితిలో, ఈ పరిస్థితులు బాగా నువ్వు గమనించు. నీకెవరైనా సరే, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తోడబుట్టినోళ్ళు కావచ్చు, దేవుని చేత అభిషేకించబడ్డ వ్యక్తి విషయంలో రివర్స్ అయితే, మిరియాముకి ఏమైంది? మాట్లాడుతూనే ఉండు మోషేతో దేవుడు, కుష్టు పుట్టింది ఇక్కడ నుదుటి మీద అని. అంటే ఈ నొసటి మీద కుష్టు పుట్టింది, తెల్లగా ఆ పొడ వచ్చేసింది. ముఖమంత వికారం చేసుకొని పక్కెళ్ళిపోయింది, దేవుని ఆలయంలో ఉండకుండా. అహరోన్ను కూడా దేవుడు మొచ్చాడు. వాళ్ళిద్దరి విషయం మాట్లాడుతూనే ఉన్నాడు, వాళ్ళకి రోగం వచ్చింది. ఏందిరా మోషే, ఏంది నీతోనే నేను దేవుడు మాట్లాడేది, మమ్మల్ని కూడా పిలుచుకుంటూ ప్రత్యేకంగా అని వ్యతిరేక స్వరాన్ని లేపితే అక్కని వదిలిపెట్లా, అన్నని వదిలిపెట్లా, వేసాడు దరువు. అర్థమైందా? సహచరులుగా, సహదాసులుగా ఉన్నవాళ్ళు, ఊరు అహరోను, ఎంబ్రే అనేవాళ్ళు, క్షమించండి ఊరు అహరోను అంటున్నాను, క్షమించండి, కొరహు, దాతాన్, అభిరామ్, ఎంబ్రే అనేవాళ్ళు వ్యతిరేకంగా లేచి నీతోనే నేను దేవుడు మాట్లాడేది, మా మీద కూడా ఉంది అభిషేకం. వాస్తవానికి అభిషేకం ఎవరిని బట్టి వచ్చింది? మోషే మీద ఉన్న ఘనతలో ఆ 70 మంది పెద్దల మీద నేను ఉంచుతానని దేవుడు చెబితే వచ్చింది.
కొంతకాలం గడిచిన తర్వాత వీళ్ళలో వ్యతిరేక స్వరం వినపడుతుంది. నువ్వేనైంది దైవజనుడు, మేము దైవజనులు కాదైంది, మా మీద కూడా ఉంది అభిషేకం, ఏందో పెద్ద అన్నట్టుగా మాట్లాడితే ప్రపంచంలో ఎవడికి రాలటువంటి ఘోరమైన మరణం. ఎలాంటి మరణం వచ్చిందంటే కొరహు, దాతాన్, అబీరాం, ఎంబ్రే అనేవాళ్ళు వారి సమీప బంధువులు, వాళ్ళకు సహకరించిన వాళ్ళకు కూడా వారికి కలిగిన పశు మంద ఏమైతే ఉన్నాయో అన్నిటినీ భూమి అలా నోరు తెరిచి మింగేసిందని రాసింది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా జరుగుతాయంటే ఆ టైపులో జరగకపోయినా కొన్ని ఉపద్రవాలను వాడుకొనైనా మొత్తాన్ని దుడిచేస్తాడు దేవుడు. అందుకే క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని యందు యథార్థంగా భక్తి చేస్తూ నీతిగా బ్రతికేటువంటి విశ్వాసి జోలిపోయినా, పరిచారకులు జోలిపోయినా, సంఘ పెద్దలు జోలిపోయినా, సేవకులు జోలిపోయినా అట్టనే దుడిచేస్తాడు ప్రభు. అంటే మేము కూడా భక్తి చేస్తున్నాం కండి, మేము కూడా దేవుని పిల్లలమే ప్రభువులు చేస్తున్నాం అంటే నీ నటన, వేషధారణ, భక్తి అంతా ఆయనకి బాగా తెలుసు. ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తాడు. దుర్మార్గతే ప్రభు బల్లే ఈ యాక్టింగ్ అన్నవాళ్లే. అరణ్యంలో లోబడిన ప్రజలు వీళ్ళు ఇలా యాక్టింగ్ చేసే ప్రజలనే 40 సంవత్సరాలు తిప్పి ఆ యోద్ధాన్ని దాటకుండా మొత్తాన్ని ఆడ చంపేసి ఆ తర్వాత వాళ్ళ సంతానాన్ని తీసుకొని పోయాడు దయగల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒక కాలేబు, యెహోషువ మాత్రమే ఆ ఐగుప్తులోంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఆ ఇద్దరు మాత్రమే ఆ వయస్సులో అలాగ సున్నతి చేయబడ్డవాళ్ళు మొత్తం ఆ అరణ్యంలో చంపబడ్డారు. పిచ్చి తెలివితేటలు, పిట్టమైన తెలివితేటలు మనం ఇక్కడ చూపిస్తే అసలు ఆ తెలివితేటలు ఇచ్చినోడికి ఇంకెంత వ్యవహారం ఉంటుంది, ఎంత మెలుకు ఉంటుంది. నువ్వు నేను ఎదుటిన్న ప్రజలను, ఒకవేళ సేవకుడే కావచ్చు, లేదా కుటుంబ యజమానుడు కావచ్చు, యజమానురాలు కావచ్చు, నీ తెలివితేటలన్నీ యేసు ప్రభు వారు ఇచ్చినయే. మరి నిన్ను చేసినోడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలా? లోకంలో అంటారు శాపగీత నేర్పుతుండ్రు ఇడు అని చెప్పారు. నువ్వు ఎన్ని మాయ మాటలు, రకరకాల మాటలు చెప్పినా వింటున్నావా? ఎన్ని రకాల మాటలు చెప్పి నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని చూసినా ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తున్నాడు ఆయన. ప్రతి దానికి లెక్క అడుగుతాడు ఆయన. ఈ కొరహు, దాతాన్, అబీరాం, ఎంబ్రే అనేవాళ్ళు మోషేకి ఎదురు తిరిగారు. నీ విషయంలో ఎవరైనా సరే, నీ మామ కావచ్చు, పిల్లనిచ్చిన మామ యాకోబుతో చెప్పిండు. యాకోబు విషయంలో ఎవరైనా వాళ్ళ మామ పేరేంది? యాకోబు వాళ్ళ మామ పేరు లాబాను. మంచిగాని ఏమాత్రం అటు ఇటుగా తేడాగా మాట్లాడావా యాకోబుతో, నువ్వు చస్తా ఉండు. ఒకవేళ పిల్లనిచ్చిన మా రంకెలేచ్చండి అనుకో, దేవుడికి అప్పచెప్పు. వేయాల్సిన దరువు వేసుకుంటూ తీసుకోవచ్చు, అత్తనైనా మావనైనా. నువ్వు యథార్థంగా నిలబడు. దేవుడు చెప్పిన కొలతలో నీ భక్తిని, నీ నీతిని కాపాడుకో, నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకో, నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకో. ప్రభు నిన్ను నమ్మే రీతిగా నీ భక్తిని కొనసాగించు. ఖచ్చితంగా నా ప్రభు నీ పక్షంగా నిలబడతాడు. ఎవరెవరికి ఎలాంటి దరువులు వేయాలో దరువులు వేసుకుంటూ తీసుకొని అందరినీ నీ పక్షం వారిగా. ఎవడైతే నీ మీద పట్ట పళ్ళు కొరికారో వాళ్ళు మొత్తం నీ పక్షం వారై మొదటిగా నీ కాళ్ళ మీద పడేలాగా చేస్తాడు, క్షమాపణ కోరుకునేలా చేస్తాడు. నా ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. అమాలేకులకు చెప్పిన విషయంలో సౌలుకు చెబితే, రాజు అయిన సౌలుకు చెబితే, సౌలు ఏం చేశాడంటే జనాదరణ, ఈ పక్కనున్న ప్రజలు నా మీద తిరగబాటు చేస్తారు. అంతకుముందు ఎలాంటి వాడు? దేవుని ఆత్మచేత నింపబడి రోషంగా కదులుతున్నటువంటి వ్యక్తి కొంతకాలం రాజ్య పరిపాలన చేసిన తర్వాత ప్రజల ఆదరణ, మెప్పులు కోరుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క మార్గం నుంచి పక్కకు తొలగిపోతున్నాడు. తొలగిపోవటమే కాదు, తొలగిపోతున్నాడు కాదు, పూర్తిగా తొలగిపోయాడు. కాబట్టి సౌలును పక్కన పెట్టి సౌలుకు ఇచ్చినటువంటి ఆ 12 గోత్రం ఇశ్రాయేలు ప్రజల మొత్తాన్ని దావీదు పక్షంగా చేర్చాడు. దేవుడు చెప్పిన పని మనం చేయకపోతే, దేవుడు చెప్పినట్లు మనం బ్రతకపోతే, సేవకులైనా సరే
ఏంది నీ మాటలతో ఎవరినైనా ఏదైనా చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మోసపరచలేము, దేవుణ్ణి మోసపుచ్చలేము. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చేటు? ఏమో పాష్ గారు మాకైతే తెలియదు అంటారా? ప్రభు అన్నాడు, మీరు అపోస్తుల కార్యం 1:8 వచనంలో ప్రభు అన్నాడు, యెరూషలేములో అంటే ఇంటిలోను సంఘంలో నీ సాక్ష్యాన్ని గమనించేలాగా దేవుడు చేస్తాడు. నిన్ను అక్కడే పెడతాడు. నీ వ్యక్తిత్వాన్ని వాళ్ళందరూ గమనించాలా, నీ భక్తిని వాళ్ళందరూ గమనించాలా, నీ సాక్ష్యం వాళ్ళంతా గమనించాలా. రెండవది యోదయ అంటే నీ సొంతూరు కానీ, నీవు ఇప్పుడున్న ఊరు కానీ, నీ చుట్టూ ఉన్న నీవెవరో తెలిసిన ప్రజలు, స్నేహితులు కానీ, బంధువులు కానీ అందరికీ నీ భక్తి, నీ వ్యక్తిత్వం, నీ సాక్ష్యం తెలిసేలా చేస్తాడు. మూడవది ఎక్కడ? సమరయ్య అంటే నీ ఉన్న ఊరు కాడి నుంచి పక్క ఊళ్ళు కావచ్చు, ఇతర ఊళ్ళల్లో నీ గురించి తెలిసేలాగా చేస్తాడు. ఆ తర్వాత 4వది ఎక్కడ? భూదిగంతల వరకు నీ వ్యక్తిత్వాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ భక్తిని దేవుడు నీ పక్షంగా కదులుతున్న విధానం అంతా తెలిసేలా చేస్తాడు. ఈ పరంపరలో పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు బర్నబా అనే వ్యక్తి ఆస్తిపరుడే. బర్నబా అనే వ్యక్తి ఈ సౌలు కాస్త పౌలుగా మారాడని సంఘానికి పరిచయం చేశాడు. సంఘాలు దర్శిస్తూ ఉన్నాడు. ఆ పరంపరలో దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి వెళుతూ ఉంటే బర్నబాకు మార్కు వీళ్ళకాడ వాగ్వాదం జరుగుద్ది, చాలా వాదన జరుగుద్ది. కానీ దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆత్మ నడిపింపు బర్నబా కనిపెట్టలేకపోయాడు. అపవాది వేసినటువంటి ఉత్సది. ఒకవేళ సహవాసానికి దూరమైనా, దైవజనుడికి దూరమైనా నీకు నష్టమైంది, సంఘానికి నష్టం కాదు. బర్నబా ఏమయ్యాడు? దేవుని యొక్క ఆత్మ నడిపింపును, దేవుని యొక్క మాటను కనిపెట్టలేక దూరం అయితే బర్నబా చరిత్రహీనుడైపోయాడు. ఏ వ్యక్తి వల్ల గొడవలు వచ్చాయో, ఏ వ్యక్తి వల్ల ఈ బర్నబా పౌలు విడిపోవాల్సి వచ్చిందో ఆ మార్కు తిరిగి వచ్చాడు. ఆడుకొచ్చాడు. చూడండి తిమోతి పత్రిక, చూడు తిమోతి పత్రికలో లేదా తీతు పత్రికలో రాసి ఉంటుంది ఒక మాట, లేదా ఫిలోమోను పత్రికలో కూడా రాసి ఉంటుంది. ఫిలోమోను పత్రికలో, తీతు పత్రిక చివరి అధ్యాయం ఇటు పక్కన చూస్తే కనపడుతుంది. ఫిలోమోను పత్రికలో క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు. ఎవరు? నా జత పనివారైన మార్కు. అదే రాస్తుంది అక్కడ. ఫిలోమోను పత్రిక అంటే తీతు పత్రిక పక్కన ఇటువైపు ఉంటుంది. ఆ ఫిలోమోను పత్రికలో నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా అంటూ నా జత పనివారైన మార్కు అంటున్నాడు అక్కడ. ఈ మార్కే అపోస్తుల కార్యం 15వ అధ్యాయము చివరి వచనాలంటే 36 నుంచి చివరి వచనం వరకు అక్కడ సందర్భం కనపడుతుంది. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో ఈ మార్కును బట్టే గొడవ. దేవుని ఆత్మ నడిపింపును పౌలు కట్టుబడి ఉన్నాడు. దేవుని ఆత్మ నడిపింపును బట్టి అడుగులు వేస్తూ ఉన్నాడు. కానీ బర్నబాకు అర్థం కాల. పక్కనున్న దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఒక సహవాసానికి, ఒక సంఘానికి నిన్ను నడిపిస్తున్నాడంటే ఖచ్చితంగా అక్కడ నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆళ్ళ వైపు చూసి నువ్వు గనక ఎనికి జారావా ఇక నువ్వు చరిత్రలో కనపడవు. ప్రభు చిత్తం అయితే మళ్ళీ 4 ఏదో ఒక రకమైన పరిస్థితులు వాడుకొని ఈ మార్కును తీసుకొచ్చి మళ్ళీ పౌలు పక్కన చేర్చినట్టు చేస్తే తప్ప. దేమా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అన్నాడు పౌలే. మళ్ళీ ఇదే ఫిలోమోను పత్రికలో చూడు, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా మళ్ళీ జత పనివాడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో ఎవరైనా బలహీనపడితే ఆ వ్యక్తిని అదే కోణంలో చూడటం మొదలు పెట్టారు. అదే కోణంలో ఆ వ్యక్తిని టార్చర్ చేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు బలహీన పడని వాడెవడు? బలహీన పడతారు, బలహీన పడాలి. బలహీన పడినప్పుడే ఖచ్చితంగా ప్రభు యొక్క కృప, దాని యొక్క విలువ తెలుస్తుంది. బలహీన పడినప్పుడే క్షమాపణ యొక్క విలువ కూడా తెలుస్తుంది. ఏది? బలహీన పడినప్పుడు కృప యొక్క విలువ తెలుస్తుంది. బలహీన పడినప్పుడు తిరిగి ప్రభువును క్షమాపణ అడుగుతావు కదా,
ఆ క్షమాపణ యొక్క విలువ తెలుస్తుంది. బలహీనపడకపోతే ఇది తెలుస్తే నీకు, బలహీనపడకపోతే ఆ పరిస్థితి ఇంకొకడు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అయ్యా, నేను ఒకప్పుడు ఇలా బుద్ధి గడ్డి తిని ఇలా అడుగులు వేసి పొరపాటు చేశా, కానీ నా ప్రభుని ఇన్ని రోజులు ఉపవాసం ఉండి బచ్చలాడితే ప్రభు నన్ను అంగీకరించాడయ్యా, ఆయన కృప నాకు ఇచ్చాడయ్యా, ఏది ఆయన నన్ను క్షమించాడని సాక్ష్యం ఇవ్వగలుగుతాం. అందుకే కొన్ని బలహీనతల్లోకి దేవుడు అనుమతిస్తాడు. నీకు తెలియకుండా నేను సైకిల్ నేర్చుకునే వాడిని తండ్రి ఏం చేస్తాడు, బ్యాలెన్స్ చేయాలా నన్ను పట్టుకుంటే కాదని వదిలేస్తాడు. వదిలేసినప్పుడు మా నాన్న వదిలేసాడు, నేను బాగానే దొక్కుతున్నా అని చెప్పని వెళ్తాడా? వెళ్ళడు, పడచడు. ముందు పడంగానే మోచేపోయి మోకాళ్ళు ఏదో ఒకటి పగులుద్ది, రక్తం కారుద్ది. అరే బ్యాలెన్స్ చేయాలబ్బా, ఇట్ట కాదు ఇట్ట కాదని చెప్పి మళ్ళీ అలాంటి దెబ్బలు తగిలితేనే నువ్వు ఆ పరిస్థితుల్లో బ్యాలెన్స్ చేయగలుగుతావు. వింటున్నావా? బ్యాలెన్స్ చేయగలుగుతావు. అలాంటి బలహీనత లేకుండా నువ్వు అడుగులు వేస్తే అసలు నీ వ్యక్తిత్వమే సౌందర్యంగా ఉండదు. ప్రభు ఆశించిన పోలికలు, ప్రభు ఆశించినటువంటి అనుభవ జ్ఞానము, అలాగే అనుభవ పాఠాలు నువ్వు నేర్చుకోలేవు. ఇప్పుడు నీకు సంఘంలో ఎవరైనా బలహీనపడితే వీడు ఇంతేనండి, ఇది ఇంతేనండి, ఎన్నాళ్ళు వేస్తావా ముద్ర, బతికినన్నాళ్ళు వేస్తావా, ఇంక మార్పు చెందరా అంటే నువ్వు ఒక్కదానివే నీతి మంత్రాలువి, నువ్వు ఒక్కడవే నీతి మంత్రుడివా? అట్లయితే నీకు నువ్వు నీతి మంత్రురాలని, నీకు నువ్వు నీతి మంత్రుడు అనుకునే వ్యక్తికి పరలోకంలో స్థానం లేదు. ఎడా పరలోకంలో స్థానం లేదు. ప్రభు అన్నాడు, పరిసయ్యులు సద్దుకాయలు వచ్చి శిష్యులు అడుగుతున్న మీ సేవకుడు ఏందయ్యా? యేసు ప్రభు. యేసు ప్రభు ఏంది? పాపులతోనూ సుంకరులతోనూ మధ్యలో కూర్చొని వాళ్ళతో ముచ్చట్లాడుతున్నాడు, వాళ్ళతో తింటున్నాడు, వాళ్ళతో మమేకమై బ్రతుకుతున్నాడు. ఇతనికి అసలు ఒక ప్రత్యేకమైన బ్రతుకు లేదా అన్నట్టుగా ప్రశ్నిస్తే ప్రభు అన్నాడు, నీతిమంతుల కోసం, ఆరోగ్యం కలిగిన వారి కోసం నేను రాలా, రోగి కోసమే వచ్చాను, పాపి కోసమే వచ్చాను నేను అన్నాడు. నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడ్డావంటే కారణం ఒకటే. ఏందది చెప్పు? యేసయ్య శిలువ రక్తం. ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించావు. యేసయ్య రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి నీతిమంతుడవు. ఆ నీతే లేకపోతే, ఆయన ఆపాదించిన, ఆయన ఇచ్చినటువంటి ఆ నీతి వస్త్రము, ఆ రక్షణ వస్త్రము, ఆ ప్రశస్త వస్త్రము నీ మీద లేకపోతే నిన్నెవడు గుర్తిస్తాడు? నీకెవడు గౌరవిస్తాడు? కొంతమంది ఆయన ఇచ్చిన కృపది, కొంతమందికి, అందరికీ మనకి ఇచ్చిన కృపది. అయితే ఆ కృపలో కొంతమంది అతిశయిస్తారు. బలహీనపడిన వ్యక్తిని, సేవకుడైన, సంఘ పెద్దైన, పరిచయ విశ్వాసులు ఈ తెగులుంది. ఏంటా తెగులు అంటే, బలహీనపడినటువంటి ఒక ఆడపిల్లైనా, బలహీనపడినటువంటి ఒక మగపిల్లగాడైనా, బలహీనపడినటువంటి ఒక ఆడకూతురైనా, మగవాడైనా సరే, వారు విశ్వాసుల్లో ఉండని, పరిచారకుల్లో ఉండని, సంఘ పెద్దల్లో ఉండని, ఇతర సంఘాలు ఎక్కడైనా సేవకుల్లో ఉండని, బలహీనపడ్డ వ్యక్తుల్లో దేవుడిచ్చిన కృపను బట్టి వీళ్ళు నీతిమంతులు అంటారు కదా. ఈ నీతిని అతి చేసుకొని ఆమె తేడండి, అతను తేడండి, వీళ్ళు బతుకున్నంత కాలం ఆ ముద్ర వేసి అట్నే ఉంటారు. మరి ఆమె తేడా ఏమి తేడా అన్నటువంటి ఒక ఆడకూతురుగా, ఒక మగవాడిగా ఉన్న నీవు, మరి నువ్వు క్రీస్తు న్యాయపీఠం మీద చెల్లవు కదా. అతిగా నీతిమంతురాలు, అతిగా నీతిమంతుడు అని భావనతో భక్తి సాధన చేసినా నువ్వు పాపివే. ఆజ్ఞ అతిక్రమం అనే పాపం నీ మీద మోపబడే ఉంటుంది అని లేఖనం చూపించంటారు కొంతమంది మేధావులు. నేను ఇవాళ చూపించలేను, కానీ ఏంది, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మాత్రం ప్రభు నీ చరిత్ర మొత్తం చూపించు. ఎవడి మీద ఎవడు అతిశయించొద్దు అని కూడా రాసి ఉంది. ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకొని సన్మానించుకోండి, ప్రేమ కలిగి ఉండండి, ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకొని ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేయండి. ఎవరిని ఎవరు హెచ్చించుకోవాల్సిన పని లేదు. శిష్యుల్లో ఆ గొడవ మొదలైతేనే పసివాడిని ఒకటి మధ్యలో పెట్టి, ఈ పసివాడి వల్ల మీరు మార్పు చెందితేనే అబ్బాయి పరలోకానికి వచ్చేదాన్ని,
పసివాళ్ళలో నేను నీతి మంచురాల్ని, నేను నీతి మంచుడిని అనే భావన ఉంటుందా? ఐఆమ్ పర్ఫెక్ట్ అనే భావన ఉంటుందా? వాడికి ఏమి చేత కాదు, నిస్సహాయుడు అనమాట. ఆడపిల్లైనా మగపిల్లగాడైనా పసితనంలో నిస్సహాయులు, జ్ఞానం ఏముండదు. అంతా వాళ్ళ నాన్న చెబితే వాళ్ళ అమ్మ చెబితే నడవటమే తప్ప. ఈ కోణంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఒక పసిపిల్లగా పసివాడిగా మార్పులోకి రావాలా. ఆ మార్పులో ఉండటమే కాదు, ప్రతిదీ మనం చిన్నప్పుడు అమ్మా నాన్న ప్రతిదీ ఎలా అడిగామో అలాగా అమ్మా నాన్న యేసయ్యను అడుగుతూ ముందుకు అడుగులు వేయాలి. ఆయన చేయి పట్టుకు నడిపిస్తుంటే అడుగులు వేయాలి. అది పసివాని వల్ల మీరు మార్పు చెందటం. అలా మార్పు చెందితేనే పరలోకంలో నేను నీతిమంతురాలండి, నేను నీతిమంతుడండి, నేను ఏ పాపం చేయలేదంటే గంపెడు ఉంటాయి పాపాలు. ఏంటి? గంపెడు ఉంటాయి మన నెత్తి మీద పాపాలు యేసయ్య లెక్కేస్తే. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యంలో కనబడుతున్న భక్తుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు గమలీయేలు అనే ధర్మశాస్త్ర పండితుడైన తలబండిపోయిన పండితుడు, ఆయన దగ్గర శ్రేష్టమైన విద్య నేర్చుకున్నాడు. ఏ విద్య? శ్రేష్టమైన ధర్మశాస్త్రంలో శ్రేష్టమైన విద్య నేర్చుకున్నాడు. ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి, అనింజుడను, నా మీద ఏ నింద ఉండదు, ధర్మశాస్త్రాన్ని బట్టి పర్ఫెక్ట్గా నేను బ్రతికా. కానీ సిలువు దగ్గర రాగానే అసలు పాపుల్లో ప్రధానుడు నేనయ్యా, ఎవరో సంగతి నాకు పక్కన పెట్టండి, పాపుల్లో ప్రధానుడు నేను, ఎంత ఘోర పాపినో నేను. నాకు అర్థమైన ఆ సిలువ దర్శనం నాకు కలిగినప్పుడు, యేసు ప్రభువు నన్ను దర్శించినప్పుడు నేను ఎంత ఘోర పాపినో నాకు అర్థమైపోయింది. నాకు నా బ్రతుకంతా ఆయన ఆ సిలువ కాంచిలో నా బ్రతుకంతా చూపించాడు. కాబట్టి దేని ప్రకారం అనింజుడు? ధర్మశాస్త్రం ప్రకారం అనింజుడు అంటే ఏ నింద లేదు. అనింజుడు అంటే నింద లేనివాడని. ఏంది? ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడు ఆయన. కానీ సిలువ ముందుకు రాగానే పాపులలో ప్రధానుడను. తిమోతి పత్రికలు అదే రాస్తుంది. తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో రాసినట్టుంది ఆ మాట. ఏమంటున్నాడంటే అక్కడ, మునుపు అవివేకం వల్ల నేను చేసి తిని కానీ, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలోనే రాసి ఉంటుంది. 14వ వచనం కానీ చూస్తే ఏంది? 15వ వచనంలో చూడండి, అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎట్టివారిలో? పైన 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడని అన్నాడు. ఎప్పుడు? సిలువ ముందుకు వచ్చినప్పుడు. నేను నీతిమంతుడని పక్కనోడిని, వాడు తేడా, ఆ అమ్మాయి తేడా, వాడు తేడా, ఈడు తేడని ముద్రలేయటం కాదు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు బలహీన పడతారు. ఆ బలహీన పడిన కాడే అనేక అనుభవ పాఠాలు నేర్చుకుంటారు. బలహీన పడాలి. బలహీన పడలేదంటే వాడు కరెక్ట్గా వాక్యానికి అనుగుణంగా బ్రతకట్లేదని అర్థం. బలహీన పడుతున్నాడంటే, ఆడగూతురైన మగవాడైన బలహీన పడ్డారంటే ఖచ్చితంగా నా ప్రభు అక్కడ వాళ్ళలో ఉన్న అహాన్ని, గర్వాన్ని, ఏంది ఐఎమ్ పర్ఫెక్ట్ అనే తత్వాన్ని విరగదీయటానికే కొన్ని పొరపాట్లు దగ్గరుండి జరిగేలా చేస్తాడు. ఆయనే దగ్గరుండి మరి చూస్తూనే ఉంటాడు నువ్వు ఆ పొరపాట్లో పోతున్నా. అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి నీ స్వేచ్ఛను హరించేటువంటి ఆ చుట్టూ వలయాకారమని ఆ కంచెను తీసేస్తాడు. నీ బుద్ధి నీకు తెలియకుండా నీ సంగతి ఏంటో నీకు తెలిసేలా చేసి ముందుకు అడిగి చేపిస్తాడు. అప్పుడు జరుగుతాయి పొరపాట్లు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరుగుతావు. ప్రభువా, అనుకోకుండా అడుగులేసానయ్యా, ఘోర పాపినయ్యా, ఇంత ఘోరమైన పొరపాట్లు పడతానని అనుకోలేదయ్యా, నన్ను క్షమించు ప్రభు అంట. అప్పుడే నీకు కృప యొక్క విలువ, క్షమాపణ యొక్క విలువ అర్థమవుతుంది. అక్కడే విలువైన పాఠాలు నువ్వు నేర్చుకుంటావు. దేమ అనేవాడు ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడని ఇదే తిమోతి పత్రికలో పౌలు భక్తుడు రాశాడు. నా దగ్గర లేడు దేమ అని.
ఈ మార్క్ అనేవాడు అసలు పనికిరాడు రావా, వీడు వద్దనుకొని బర్నబా దగ్గర వాదన జరిగితే తిరిగి వీళ్ళు ఫిలోమోను పత్రికలో చూస్తే నా జత ఖైదీ అయినటువంటి ఎపఫ్రా అంటూ నా జత పనివారైన మార్కు అలాగనే దేమా ఇద్దరు కనపడుతున్నారు అక్కడ. ఏ ఒక్క వ్యక్తి పనికిరాడు అనుకోవచ్చు, ఏ ఒక్క వ్యక్తిని తృణీకరించడానికి నీకు నాకు హక్కు లేదు. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఒక్క వ్యక్తిని తృణీకరించడానికి నీకు అధికారం లేదు, హక్కు లేదు. ఏమో పనికిరాడు, ఇహలోకాన్ని స్నేహించాడని పౌలే చెప్పాడు. ఈ అపోస్తల కార్యం 15:32-41 వచనాల్లో ఈ మార్క్ అనేవాడు సరిగా లేడు, వాడితో చాలా తలకాయ నొప్పి అన్నాడు. చివరికి ఏ వ్యక్తిని బట్టి వాదన జరిగిందో, ఏ వ్యక్తి అయితే సంఘానికి పౌలుగా మారాడని పరిచయం చేశాడో ఆ బర్నబా ఏమో జారిపోయాడు. వీళ్ళు పనికిరారు అనుకున్న వాళ్ళని తిరిగి వచ్చి ఆయన జత పని వారిగా నిలబడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదంతంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సేవకుడైనా సేవకురాలైనా, నువ్వు సంఘ పెద్దవి కావచ్చు, విశ్వాసులు పరిచారకులు ఉండొచ్చు, నీ పక్క వారిని, నీ సంఘంలో ఉన్న వాళ్ళని ఏదన్నా బలహీనపడి ఉంటే తృణీకరించొద్దు. ఆమేన్, హల్లెలూయా. తృణీకరించావంటే నీకు అంతకు తగ్గట్టు రెట్టింపైన ఏదో ఒకటి వాడు దేవుడు, ఏదో ఒక సందర్భాన్ని వాడి నీలో ఉన్న ఆ లోబడని ఆ వ్యతిరేక స్వభావాన్ని విరిచి ఆ వ్యక్తులు ఎంత కొద్దిపాటి పాపంలో లేదంటే ఏదో ఒక బలహీనతలో పడుంటే అంతకంటే ఘోరమైనది, ఇక నేను చచ్చిపోతా ప్రభు, నేను బ్రతకలేను, ఈ నిందలు అవమానాలు నాకు వద్దయ్యా, చస్తే బాగుండని చావు కోసం ఎంపర్లాడుతూ బోర్ని ఏడుస్తావు. ఆ సందర్భంలో కూడా దేవుడు నిన్ను దర్శిస్తాడు. దర్శించి ఒకప్పుడు పలానా వ్యక్తిని ఇలా అన్నారు గుర్తుందని చెప్పని గుర్తు చేసి ఆ కారణాన్ని బట్టి మళ్ళీ పశ్చాత్తాపంలో తెచ్చి ఎట్ట తెస్తాడు అలా అంటే, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. ప్రభు మళ్ళీ పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు ఎదుటికి వెళ్తావు, క్షమాపణ అడుగుతావు, పశ్చాత్తాపడతావు, సరిచేయబడతావు. అయినా కానీ ప్రభు ఆ పశ్చాత్తాపడ్డ తర్వాత మళ్ళీ ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను పూర్తిగా సరి చేసే విధానం ఇక్కడ కనపడుతుంది. 2 కొరింథీ 10వ అధ్యాయము 6వ వచనం, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణ విధేయత అంటే పొరపాట్లన్నీ సరి చేసుకుంటున్నామయ్యా ప్రభువా, నీ కృపనివ్వన్నప్పుడు ఇంకా ఎక్కడో చిన్న చిన్న నలుసులు లాంటి పొరపాట్లు ఉంటాయి. వాటికి అంటున్నాడు ప్రభు పౌలు భక్తుని ద్వారా సంఘంతో, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్త అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. అంటే అంతకుముందు అవిధేయత కనపడుతుంది, అక్కడక్కడ అరాకొరా కనపడతాయి చూడు బలహీనతలు, వాటన్నిటిని కూడా సరిచేయడానికి ప్రతిదండన అంటే దండన అంటే ఏంది? శిక్ష, ఒక దెబ్బ కొడతాం. ప్రతిదండన అంటే జరిగిన దాన్ని బట్టి మీరు ఒక కోణంలో వస్తే అసలు పూర్తిగా ఆ మొండితనము ఈ దేవునికి నచ్చినటువంటిది ఏదైనా ఉందో అది ఇంకొంచెం విషయంలో గద్దింపిచ్చి దేవుని వాక్యంతో సంధించి అప్పటికి కూడా నువ్వు లోపడకపోతే కొన్ని నష్టాలకు అనుమతి ఇచ్చి కొన్ని కన్నీళ్లకు, కష్టాలకు, నిందలకు, అవమానాలకు అప్పచెప్పి నిన్ను సరి చేస్తాడు. నువ్వు అనుకుంటావు, ఎందుకేసయ్యా ఇలాగ నన్ను బాధిస్తున్నా, ఇలా బాధ పెడుతున్నావు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ జరిగిన పొరపాటును బట్టి క్షమాపణ కోరుకున్నావు, పశ్చాత్తాపడ్డావు. ఈ ఉదంతో నీకు దావీదు రాజు దగ్గర కనపడుతుంది. నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించగానే సాగిల పడతాడు, క్షమాపణ కోరుకుంటాడు.
శిక్ష అమలు కూడా దావీదు చేత చెప్పిస్తాడు. కానీ ఆ క్షమాపణ జరిగిన తర్వాత కూడా, వింటున్నావా, ఆ జాగిది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు నాతాన్ అనే ప్రవక్త ఎదుట, దేవుని ఎదుటనే ఆ సింహాసనం దిగి, ప్రవక్త కదా, చుట్టూ ఉన్నారు ప్రజలు కదా, అమ్మో ఏమని అనుకుంటారేమని సిగ్గుపడలా, వెంటనే సాగిలపడి క్షమాపణ కోరుకొని దేవుని బతిమలాడితే మళ్ళీ ప్రవక్త ద్వారా చదువుతున్నాడు మాట, వాస్తవానికి నువ్వు చావాలా, కానీ నిన్ను పక్కన పెట్టేశాడు, నీ పిల్లలు చనిపోతారు అన్నాడు. అట్లనే ప్రతిదండన అనే దానికి ఇది క్షమాపణ వచ్చింది. పాపం చేశాను, పొరపాటు చేశానని చెప్పని అడిగాడు, క్షమాపణ వచ్చింది, ప్రతిదండన ఆగి ఉంది. ఈ ప్రతిదండన ఆ 4 పిల్లల చావు, తర్వాత పశ్చాత్తాపడటం, ఒకడు తరవటం, ఎన్ని కోణాలు తలపోస్తూ దావీదులో విరగవలసిన విషయాలన్నీ విరిగిపోయాయి. చివరికి దేవుడు కోరుకున్న కొలతలోకి దావీదు వచ్చాడు. వింటున్నావా? దావీదు వచ్చాడు, చరిత్రకెక్కాడు. ఆ పొరపాట్లు ఉన్నాయి, మీరు అలా చేయమాకండి ముంగుర్తులుగా మనకు చూపించి, జాగ్రత్తగా బ్రతకండి రబ్బాయి అని చెప్పని ఆయన చరిత్రను చూపిస్తా ఏంది ప్రతిదండన చేయబడి చరిత్రకెక్కాడు. ప్రారంభంలో ప్రభు చెప్పిన మాట, తన చిత్తానుసారమైన మనసు గలవాన్ని ఒకరిని కనుగొన్నాడని సమూయేలు ప్రవక్త ద్వారా 1 సమూయేలు 13-14 వచనాల్లో చెప్పబడిన ఆ మాట ప్రకారము ఈ 4 పిల్లలు చనిపోయినా ఒక కొడుకు ద్వారా తరమబడుచున్న చివరికి దావీదు యొక్క వ్యక్తిత్వం పూర్తిగా మార్పు చెందబడి, పూర్తిగా మార్పులోకి వచ్చిన తర్వాత ప్రభు ప్రారంభంలో చెప్పిన మాట తను అవసాన కాలం అంటే చనిపోయే వరకు కూడా ఆ సాక్ష్యం అలానే నిలపబడింది. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యమైంది? అభిషేకించిన తర్వాత మావ శత్రువే జరిగిండు. ఫిలిష్తీయులు ఆ శత్రుత్వంలో ఫిలిష్తీయులు కూడా ఈయన శత్రువైన ఇతరుల ఎదుట నిలబడి అట్ట కొంత శ్రమలు, తర్వాత పొరపాటు చేసిన దాన్ని బట్టి, రక్తాపరాధాన్ని బట్టి కొంత పిల్లలు కోల్పోవటం, కన్న కొడుకే చరమటం, ఇవన్నీ మన జీవితంలో కొన్ని శ్రమలు వచ్చాయంటే ప్రభు కోరుకున్న సంపూర్ణమైన వ్యక్తిత్వం నీలోకి రావాలని చెప్పని మాత్రమే ఆ పరిస్థితులు అనుమతిస్తాడు. ఎక్కడ అతిశయించకుండా, ఎక్కడ దేవుని మీద తిరుగుబాటు చేయకుండా. మన పితరులు ఎర్ర సముద్రాన్ని సమీపించే ముందుగా దేవుడు ఒక మాట చెప్పాడు వాళ్ళ గురించి. మోషే, వింటున్నావా? మోషే, వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు కాబట్టి వీళ్ళ హృదయాలను నేను పరీక్షించాలి, ఈ ఎర్ర సముద్రం ముందుకు తీసుకువెళ్ళి అన్నాడు. వాళ్ళని పరీక్షిస్తే చాలామంది ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో చనిపోయారు. ఒక 2 మాత్రం మిగిలారు. ఆ 2తోనే క్రొత్త జనాంగము ఆ యోర్దాన్ నది దాటి వెళ్ళిన తర్వాతనే వెళుతూ యోర్దాన్ నదిలో బలిపీఠానికి కావాల్సిన నున్నని రాళ్ళు ఏరుకొని 12 రాళ్ళు ఏరుకొని మరి ఆ దరిగిపోయి అక్కడ బలిపీఠం కట్టి సున్నతి జరిగించి అప్పుడు స్వాస్థ్యాలు పంచుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏంది? స్వాస్థ్యాలు అప్పుడు పంచుకున్నారు. ఇదే ఉదంతాన్ని దావీదు జీవితంలో కూడా దేవుడు అనుమతించాడు. కొన్ని శ్రమలు వ్యక్తిత్వం నిర్మించబడుతుంది. ఈరోజు ఉదయకాలంలో ప్రభు ఒక పాట రాయించడానికి ప్రేరేపణ ఇచ్చాడు. నీ కృపతో శ్రమ నొంది ఉండుట అంటే 119వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. శ్రమ ఎందు ఉండుట నాకు మేలాయను ప్రభు అని. దానికి నీ కృపతో శ్రమ నొందుట నాకు మేలాయ యేసయ్య అనే పాట రాయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో ఎన్నో అనుభవాలు నేర్చుకున్నా. చాలా విలువైన సబ్జెక్టులోకి ఇప్పుడు అడుగు పెడుతున్నాం. శ్రద్ధగా దయచేసి నా వైపు చూడండి. ఏంది? శ్రద్ధగా వినాల. నువ్వు శ్రమ పొందినప్పుడే, నీ దగ్గర ఏమీ లేదురా అబ్బాయి అనుకున్నప్పుడే, నువ్వు ఆరోగ్యము లేక అనారోగ్య పాలైనప్పుడే, అసలు ఉన్నదంతా పోయినప్పుడే నీ బంధువులు ఎవరో, నీ ఆప్తులు ఎవరో, నీకు సహాయపడే వాళ్ళు ఎవరో, నీ పక్కన ఉండి భుజం తట్టే వాళ్ళు ఎవరో, నీ ఆపదలో అక్కరలో ఆకలి దప్పుల్లో ఉన్నప్పుడు నీకు సహాయపడే వాళ్ళు ఎవరో, వింటున్నావా?
నీకు పూర్తిగా తెలిసి వచ్చేలాగా చేస్తాడు ప్రభు. అప్పుడు దాకా ఇది తెలియనప్పుడు నువ్వేమనుకుంటావంటే మా అమ్మ తరపు వాళ్ళు ఉన్నారండి, మా నాన్న తరపు వాళ్ళు ఉన్నారండి, మా ఆడవాళ్ళు తరపు ఉన్నారండి, మా బంధువులు ఉన్నారండి, నేను ఈ పరిస్థితిలో కొంచెం తేడా పడితే నా స్నేహితులు ఉన్నారండి, నా దగ్గర కొంచెం గొప్ప బంగారం ఉందండి, డబ్బు ఉందండి, ఈ ఆరోగ్యం ఏముందిలే ఒక చిటికలో బయటపడతాను, ఇలాంటి అహంభావన వస్తుంది. యోబుకు కూడా ఉన్నది మొత్తం తీసేసిన తర్వాత స్నేహితులు కూడా వ్యతిరేకులు అనుకున్నారు, ప్రాణ స్నేహితులు అని రాసి ఉంది. చివరికి ప్రాణ స్నేహితులు వచ్చి రాళ్ళు వేశారు. నీకు ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు నీ ఆప్తులు ఎవరో, అసలు నువ్వెవరో నీకు అర్థమయ్యేలా చేస్తాడు ప్రభు. పూర్తిగా దేవుని నమ్మితేనే ఒడ్డున పడగలం. అరా కొర అయితే ఇదిగో ఇట్టనే ఉంటుంది వ్యవహారం. అమ్మ తరపుడు ఆదుకునేవాడు ఉండడు, నాన్న తరపుడు ఆదుకునేవాడు ఉండడు, భార్య తరపు ఆదుకునేవాడు ఎవడు ఉండడు, స్నేహితులు అనుకున్నాం, బంధువులు అనుకున్నాం, అక్కడక్కడ నాకు చాలా పరపుతుంది అనుకున్నా, ఏమి పనికిరా, మొత్తం నిష్ప్రయోజనం అయిపోతాయి. నా దగ్గర బంగారం ఉందండి, డబ్బు ఉందండి, అక్కడక్కడ చర స్థిరాస్తులు ఉన్నాయండి, అయిగాపోతే ఇక ఏయో అడ్డం పెడతానండి, నాకు ఎట్టన్నా కానీ అదండి ఇదండి అని చెప్పంటావు. ఆ ఎయ్యి పనికిరావు, ఏది అక్కడికి రాకుండా చేస్తాడు. దేవుని యొక్క విలువేంటో నీకు తెలియజేస్తాడు. కొంతమందికి అప్పులకి అడ్డం ఉంటారు, ఎంత ప్రయత్నం చేసినా అప్పు తీరదు. ఎందుకో తెలుసా? ఇంకోసారి అప్పుకి అడ్డం ఉండి బుద్ధిగడ్డి తినే పనులు చేయకుండా ఉండటానికే కొంతమందికి అడ్డం ఉండి అప్పులు ఇచ్చే వాళ్ళ విషయంలో అప్పులు తీరకుండా చేస్తారు. కొంతమందికి అప్పులు ఉంటాయి కానీ ఎంత కష్టపడ్డా చిల్లు వేసిన సంచిలో పడ్డట్టే ఉంటుంది, చిల్లు వేసిన సంచిలో పడ్డట్టే ఉంటుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇంకోసారి అప్పు చేయకుండా ఉన్న దాంట్లో సర్దుకొని బ్రతకటానికి ఒక అనుమతి ఇస్తాడు అప్పు తీరకుండా. రెండవ కోణం ఏంటంటే దేవుని సన్నిధికి నువ్వు ఇవ్వాల్సిన విలువ, అంటే ఆదివారం ఆరాధన ప్రభు వల్లకి ఇవ్వాల్సిన విలువ నువ్వు ఇవ్వాలి. ఏంది? అలాగనే నీకు దేవుడిచ్చిన రాబడిలో ఉన్న రాబడి ఏమైతుంటుందో ఆ రాబడిలో దేవుడికి వారం బట్టువాడ వస్తే, నెల జీతం వస్తే దాంట్లో 10% ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. అప్పుడు నీకున్న ఇక్కట్లు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కొట్టివేయబడుతూ ఉంటాయి. దీన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యపరుస్తావో, ఆదివారం ఆరాధన నిర్లక్ష్యపరిస్తేనే మన పితరులు 70 వారాలు నిర్లక్ష్యపరిస్తే 70 సంవత్సరాలు శ్రమలో పడ్డారు. ఇప్పుడు ఎన్ని వారాలు ఎగ్గొట్టి గమనించు. ప్రభు పాదాలు పట్టుకొని క్షమించాయి, ఇంకెప్పుడు బుద్ధిగడి తిని ఆ పనులు చేయాలని బతిమలాడుకొని ప్రభువుల్లో సమీపించి ఆశీర్వదింపబడు. 10% దేవుడు నీకు ఇచ్చిన రాబడి, అది నీ కష్టార్జితం. దేవుడు ఓపిక ఇస్తేనే, ఏమిస్తే ఓపిక ఇస్తేనే, ఆరోగ్యం ఇస్తేనే. నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి పోస్ట్ చేశా. మొదటిగా ఆరోగ్యం ఉంటేనే మిగతా అన్నీ ఉంటాయి. ఈ ఆరోగ్యమే లేకపోతే మిగతా అన్నీ జీరోనే అని. కాబట్టి సేవ చేయాలన్నా, కొన్నాళ్ళు బ్రతకాలన్నా, కుటుంబంలో యజమానుడిగా ఏంది ప్రభు కృపను బట్టి కుటుంబాన్ని కట్టి బిడ్డల భవిష్యత్తు వెల్ సెటిల్ చేయాలనుకున్నా నువ్వు మొదటిగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దైవజనుడు చెప్పిన మాట ఒఫీరే గారు, అతిగా ఉపవాసాలుండి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోమాకండి. మీ ఆరోగ్యాలు కాపాడుకుంటూనే, ఉపవాసాలు ఉంటూనే దేవుని సేవలో కొనసాగండి. కొంతమందిని దేవుడు ప్రేరేపించే విధానం ఉంటుంది. సైతాను కూడా భక్తి మీద ఆసక్తిని బట్టి దాన్ని వాడుకొని ఏది నీ చేత అతిగా ఉపవాసాలు ఉండేలాగా ప్రేరేపిస్తాడు. అప్పుడు నీ ఆరోగ్యం అంతా పాడైపోద్ది. దేవుడు ఉండమన్నప్పుడు ఉపవాసం ఉండమంటే ప్రభు నా ఆరోగ్యం సహకరించట్లేదు అంటాం. మన భక్తిని కూడా ఆయుధంగా చేసుకొని సైతాన్ని నీ మీద దాడి చేస్తాడు. అతిగా ఉపవాసాలు ఉండేలాగా నువ్వు బలహీనపడేలాగా చేస్తాడు వాడు. నీ ఆరోగ్యం పాడేలా చేస్తాడు. ఉపవాసాలు ఉన్నప్పుడు నీ ఆరోగ్యం మీద దాడి చేస్తాడు వాడు. జీర్ణ వ్యవస్థ మీద దాడి చేస్తాడు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడే కొన్ని బలహీనమైన చూసేలాగా చేసి ఆ బలహీనమైన ఆలోచనల చేత తప్పుడు పనులు చేపిస్తాడు వాడు. అలాగ నా మీద కొన్ని అనేక రకాల అటాక్ చేయబోయాడు. కానీ నా ప్రభు కృపను బట్టి తప్పించబడ్డాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఏంది బాగా గమనించండి. ఎటు నుంచి ఎటు వచ్చాం మనం?
ఏం పాస్ గారు అంట, దారి లేదు ఏమి లేదు, మొత్తం కలిపి కిచిడి కబాబ్ అన్నట్టు కొడతాను. ఏం అసలు ఎటు తిప్పినా కానీ దెబ్బలు పడుతున్నాయి పాస్ గారు అంట. మన రాబడి ఎంతో, మనం చేసే అప్పులు ఎంతో, అవి తీర్చగలమా లేదన్నది నీకు పూర్తిగా అంచుపట్టేలాగా కొన్ని అప్పులు తీరకుండా అలానే ఉంచుతాడు. ఇది ఒక కోణం. అడ్డం ఉండి అప్పులకు అడ్డం ఉండకుండా బుద్ధి వచ్చేలా కూడా చేస్తాడు. అప్పుడు కూడా ఎవడు సహాయపడకుండా చేస్తాడు, దేవుడే సహాయం అందిస్తాడు. చాలా కష్టతరంగా తీర్చినప్పుడు ఏమైంది, ఇప్పుడు నువ్వేమనుకున్నావు, బుద్ధి గడ్డిది ఇంకెప్పుడు ఎవరికి అడ్డం ఉండకూడదు, బుద్ధి గడ్డిది ఎప్పుడు అప్పు చేయకూడదు. రెండవ కోణం ఏంటంటే అప్పు చేయకూడదు అనే దాంట్లో రెండవ కోణం, అప్పులు పాలవుతున్నట్టే రెండవ కోణం ఏంటంటే దాంట్లో ఒక కోణం, నీవు దేవుని మందిరానికి వచ్చి ఆదివారం ఆరాధన ఏకీపించినప్పుడు ఆశీర్వదింపబడతావు. అలాగనే నీకొచ్చే రాబడి జీతంలో, నెలవారీ జీతం కావచ్చు, ప్రతి ఆదివారం బేల్దారి మేస్త్రి అంటే బొచ్చులు అందించడానికి వెళ్ళినా ప్రతి శనివారానికల్లా బట్టువాడు వస్తుంది. ఆ వచ్చిన దాంట్లో వెంటనే దశం భాగం తీసి దేవునికి అప్పచెప్పి మిగతా దాంట్లోనే నీ అక్కర్లు తీరుతాయి, నీ అప్పులు తీరుతాయి, అన్ని విషయాలు. ఇది చెయ్యనందును బట్టే దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచినందునే ఒక పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు రాసి ఉంది, సరంబి వేయబడిన నివాసములలో మీరు ఉంటున్నారు, బాగానే ఉంది, దేవుని సన్నిధిని దేవుని పనిని నిర్లక్ష్యపరిచారు. అలాగనే మీ రాబడి అంతా చిల్లు వేసిన సంచులో పడ్డట్టుంది. కారణం, దేవుని సన్నిధి నిర్లక్ష్యపరచడం ఒకటైతే, నీకు దేవుడిచ్చిన దాంట్లో నుంచి దశమ భాగం ధాన్యములో కానీ ధనములో కానీ అది నువ్వు నిర్లక్ష్యపరిచావు కాబట్టి ఈ కష్టాలని చెప్పని రాస్తుంది. అది కూడా నీకు పూర్తిగా గుర్తుకొచ్చేలాగా చేస్తాడు. కొన్ని శ్రమలు అనుమతించి నీవు పూర్తిగా శ్రమల్లో కూరుకుపోయావు అంటే ఎవడైనా నీ దగ్గరకు వచ్చాడు, బంధువు కానీ. అప్పుడు అమ్మ తరపు చూసినా ఎవడున్నాడు, నా తరపు చూసిన ఎవడున్నాడు, భర్త తరపు చూసిన ఎవడున్నాడు, భార్య తరపు చూసిన ఎవడున్నాడు. మొత్తం చేతులు బిర్రగా ముడుచుకొని ఆ దిశగా పోతే, ఆ దరిగా పోతే, ఆ ఇళ్ళకి వెళ్ళిపోతే ఆ దరిద్రం మనకు చుట్టుకూడదు. అరే అబ్బాయి ఇట్లా అని చెప్పి కూర్చోబెడుతున్నాడు, సోదంతా నాలి. ముందుగానే జాగ్రత్త పడొద్దు అని చెప్పని రకరకాల సలహాలు మాత్రం ఇస్తారు. విసుగుతో మన బాధను తింటారు. చివరికి మనలే వాళ్ళు ఆరడి పరుస్తారు. ఆరడి అంటే అల్లరి చేస్తారు. ప్రతి ఇంటికి పోయి చదువుతారు, ప్రతి బజార్లో కూర్చొని చదువుతారు. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి కాదు, ప్రార్థన చేసేవాడైతే, ప్రార్థన చేసే అమ్మాయి అయితే, అబ్బాయి అయితే, అమ్మ అయితే, ప్రార్థన చేసే పెద్దలైతే వాళ్ళకి చెప్పు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. లేదా అసలు ఈ గోళం చెందనుకుంటే బలిపీఠం దగ్గర పోయి దేవునికి చెప్పు, దేవుడే నీకు సమాధానం ఇస్తాడు. ఆరడి పరచడు, అల్లరి చేయడు. ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇకెన్నడూ అటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్లకుండా నిన్ను జాగ్రత్త చేసుకునేలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ ఈ సంఘాలన్నీ కట్టుకుంటూ తిరుగుతున్నటువంటి ఈ పౌలు ఓ ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆ ప్రాంతానికి వెళ్ళనీయకుండా ఆపింది. యేసు ఆత్మే ఆపిందని 16వ అధ్యాయంలో రాయబడింది, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. ఏంటయ్యా అని చెప్పని ప్రార్థన చేసుకుంటూ ఆ రాత్రి వేళ నిద్రపోయినప్పుడు దేవుడు దర్శనంలో చూపిస్తా ఉన్నాడు పౌలుకి. ఏ ఊరట రాస్తుంది, మాసిదోనియాకు సంబంధించిన ఒక వ్యక్తి, అయ్యా మా ఊరు రండి మాకు సహాయం చేయండి, చేతులు చాపుతూ ఉన్నాడు. ఆ రాత్రి నిద్రలో ఆ సంగతి గమనించిన పౌలు తెల్లవారి లేచి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. బాగా గమనించండి, దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తి ఎవరికి అర్థం కాదు, ఎప్పుడు ఎక్కడుంటాడో కూడా అర్థం కాదు, దేవుడు ఎటువంటి పని చేయిస్తాడో కూడా అర్థం కాదు. కొంతమంది ఇప్పుడు అయ్యా ఇక్కడికి రావట్లేదు ఏందని చెప్పని కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. దేవుడు నాకు అనుమతి ఇస్తే ఖచ్చితంగా వెళతాను. ఎవరు ఇవ్వలేదు? దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. దేవుడు నాకు అనుమతి ఇస్తే ఖచ్చితంగా వస్తానయ్యా అని చెప్పాను.
నేను దాన్నే పక్కాగా నేను ఫాలో అవుతాను. దేవుడు అనుమతించాడా వెళతా. వాళ్ళు గజమాలేస్తారు, శాలువాలు కప్పుతారు, సన్మానం చేస్తారు అని వెళ్ళను. దేవుడు చెప్పిన పని చేసి వస్తా. దేవుడు నాకు ఒకటే చెప్పాడు, వాళ్ళు నిన్ను గౌరవించినా, వింటున్నావా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు నీకు గజమాలేస్తారు, సన్మానాలు వేస్తారు, ఏం కాదు. అసలు నిన్ను తృణీకరించినా, పట్టించుకోకపోయినా, అసలు నిన్ను అవమానపరిచినా, ఏం చేసినా, అవమానపరిచినా సరే నేను చెప్పిన పని చేసి పక్కకు రాను. ఆ మాటనే తీసుకొని ఇప్పటి వరకు ప్రతి చోటకు వెళుతున్నాను. ప్రభు చెప్పిన ప్రతి పని చేసి వస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ పౌలు కూడా దేవుడు చెప్పిన మార్గంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ప్రాంతంలో కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా కనపడుతున్నాయి. ఏంటయ్యా వ్యతిరేకంగా కనపడుతుందంటే, దేవుని మాటలు ప్రకటిద్దామని చెప్పని ఆ ప్రాంతాన్ని చూస్తే కొంత ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉంటే ఆ మాసిదోనియా ప్రాంత ప్రజలకు ఒక అలవాటు ఉంది. సముద్రం ఒడ్డున ప్రశాంతంగా కూర్చోవడం, తిరగటం అనే అలవాటు ఉంది. సముద్రం ఒడ్డునే ప్రశాంతంగా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే దేవుని మాటలు అందిస్తారని చెప్పని ఆ ప్రాంతంలో తిరగటము, దైవాశక్తి కలిగి దేవుని మాటలు వినాలని ఎంపర్లాడుతున్న వాళ్ళు ఆ సముద్రం ఒడ్డున కనపడుతూ ఉన్నారు. అయితే పౌలు, శీలలు ఇక్కడ ఈ గొడవైన కాడ బర్నబాని రమ్మంటే రాకపోతే శీలాన్ని పక్కన పెట్టుకొని బయలుదేరాడు పౌలు. ఈ శీలాన్ని తీసుకొని బయలుదేరంగానే మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఆడకు వెళ్ళంగానే దేవుని మాటలు అందించడానికి అందరూ బిజీగా ఉన్నారు. అసలు ఎట్ట చేయాలో ఏందని చెప్పని సముద్రుడికి వెళ్ళి కూర్చున్నారు. ఇక దేవుని పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని వాక్యము ఆ సముద్రం ఒడ్డున ఆ ప్రాంతాలు అందించటము అలవాటు అట్టుకుంటా. ఆ అలవాటును బట్టి వాళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు అక్కడికి వచ్చారట దేవుని మాటలు వినటానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆడవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని మాటలు అందిస్తూ ఉన్నారు. దేవుని మాటలు అందిస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి చాలా శ్రద్ధగా దేవుని మాటలు వింటుంది. ఎవరు? అక్కడ ఒక వ్యక్తి 13వ వచనంలో చూడండి, లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమేన్, హల్లెలూయా. దైవ భక్తి గల ఒక స్త్రీ వింటా ఉంది. వినటమే కాదు, ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచిందంట దేవుని మాటలు విన్న దాన్ని బట్టి. వెంటనే ఆ తల్లి బతిమలాడుతుంది పౌలు, శీలలను, అయ్యా మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి వచ్చాయా అయ్యా, ఇదిగో మా వాళ్ళకు కూడా ఈ సువార్తను చెప్పండి అయ్యా, మేము మా కుటుంబంతో రక్షించబడతామయ్యా, అయ్యా ఆ యేసయ్యని మేము వెంబడిస్తామయ్యా, అయ్యా మా ఇంటికి రాండి అని బతిమలాడుతూ ఉంటే ఈ పౌలు, శీలలు దేవుని ప్రేరణ బట్టి ఆ లూదియా ఇంటికి వెళ్ళటానికి బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు ఆ ప్రాంతంలోనే ఒక యవనస్తురాలు, ఈ లోకంలో మనం చెప్పాలనుకుంటే, మనకిప్పుడు అర్థమయ్యే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటే, మాంత్రికులు అనుకోవచ్చు, వాక్కులు చెప్పేవాళ్ళు అనుకోవచ్చు, ఏంది దేవదాసీలు, జోగిలు, మాతంగులు అని చెప్పని ఉన్నారు. వీళ్ళ దగ్గరకు పోతే వాళ్ళ ఇతి బాధలు, అంటే ఏదైనా అంతరంగ బాధలు కానీ ఇంకే సమస్యలు ఉన్నా వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు కొంత అమౌంట్ అక్కడ పెడితే వాళ్ళు చెబుతారు ఆ సమస్య చెప్పటానికి ఒక యవనస్తురాలని అక్కడ వ్యాపారపు ఇల్లుగా ఉంది ఆమె వల్ల చాలా ధనం సంపాదిస్తూ ఉన్నారు ఆ యజమానురాలు, ఆ ఇంటి వాళ్ళు. వచ్చిన ప్రతి ఒక్కడు వాళ్ళ సమస్య ఏంటో అడుగుతున్నారు, ఆమె చెబుతూ ఉంది. తద్వారా చాలా ధనం సంపాదించుకుంటున్నారు. ఆ పరంపరలో పౌలు, శీలలు ఆ ప్రాంతానికి వెళితే దేవుని మాటలు వింటున్న ఆ స్త్రీలలో లూదియా అని ఆమె ఆసక్తిగా విని, మా ఇంటికి రండి అయ్యా, మాకు దేవుని మాటలు అందించండి, మా కుటుంబ సభ్యులంతా మేము రక్షించబడతామయ్యా అని బతిమలాడితే వెళుతూ ఉన్నారు. ఆ వెళుతున్న పరంపరలో ఈ వాక్కులు చెబుతున్నటువంటి ఈ ఆడపిల్ల పౌలు, శీలలను చూసి మాట్లాడుతుంది. ఇక
సర్వోన్నతుని కుమారుడగు యేసుక్రీస్తు యొక్క సేవకులు వీళ్ళు, సర్వోన్నతమైన మార్గమును మీకు బోధిస్తారు వీళ్ళు అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నన్ని దినాలు పౌలుని శీలను చూడంగానే గోల గోల చేస్తుంది. పౌలుకి ఆత్మలో బాగా తీవ్రత కలిగి, ఈ అమ్మాయి ఈ దెయ్యం చేత ఎన్నాళ్ళు వెరిపించబడుతుంది, ఈ దెయ్యం బట్టి ఎన్నాళ్ళు బాధపడుతుంది, ఇలా మమ్మల్ని ఎందుకు పబ్లిక్ చేసి అల్లరి చేస్తుంది, ప్రజలంతా నా వైపు తిరుగుతున్నారు దేవుని వైపు తిరగకుండానే చూసి 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 యేసు నామములో ఆ అమ్మాయిని వదిలిపెట్టి పో అని చెప్పాడు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాసుంది పుచ్చోను అను దెయ్యం అట. పుచ్చోను అనే దెయ్యానికి అర్థం నాగపాము అని అర్థం. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. కొంతమంది అక్కడ కూర్చొని ఇలాంటి వాకులు చెప్పే వాళ్ళకి ఉండేటువంటి వాళ్ళలో ఉండదు ఏంటిదంటే, పుచ్చోను అంటే నాగపాము, నాగదేవత అని అర్థం. ఏంది అక్కడ బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. వాళ్ళు ఒకవేళ వాళ్ళ విశ్వాసాన్ని నేను తృణీకరించట్లేదు, దేవత దేవుడు ఏమన్నా అనుకో, నాకెందుకు, వాళ్ళ మర్యాద చొప్పున వాళ్ళు వెళ్తున్నారు. బైబిల్ చెబుతున్న మాట చెబుతున్నా. అయితే యేసు నామములో వదిలిపెట్టిపోమనగానే వదిలిపెట్టిపోయింది. వెంటనే ఆమె విడుదల పొంది, ఆ విడుదల పొందటాన్ని బట్టి ఇక మిగతా వాళ్ళందరూ ఇక ఎలా ఉందంటే పరిస్థితి, ఆ కింద వచనాలు చూస్తే వాళ్ళకు బాగా లాభ సాధనమైన పని. 19వ వచనం చూడండి. ఆమె యజమానురాలు తమ లాభ సాధనము పోయానని చూచి పౌలు శీలను పట్టుకొని గ్రామపు చవిడిలోనికి అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయింది. ఈడ్చుకొని పోగానే ఇక మొదలు పెట్టారు. మేలు పొందిన కుటుంబం సంతోషిస్తుంది, జీవన సంబంధమైన ఉపాధి పోయిందని. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, ఈ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళ పిల్లలు మాతంగులుగా ఉన్నారు, దేవదాసులు జోగిలుగా ఉన్నారు, మాంత్రికులుగా ఉన్నారు. వాళ్ళకు వచ్చే రాబడికి నేను గండి కొట్టినట్టు అయింది. కొంతమంది కావాలని పగ ప్రతీకారంతో చాతబళ్ళు, చిల్లంగి, బాలము, క్షుద్రపు వశీకరణలన్నీ ఆ విగ్రహాలు ఎదుట, కులానికి సంబంధించిన దేవుడు ఎదుట ఎన్నో పందులను, పంది పిల్లలను బలిచ్చారు, పసిపిల్లల రక్తాన్ని ఒలికిచ్చారు. చాతబడి, చిల్లంగి, బాలమని, క్షుద్రపులకు సంబంధించిన ఆ ముజ్జల ఇళ్లలో ఆ చాటలో పెట్టి ఆ పసుపు కుంకుమ జల్లి వాటి మీద నిమ్మకాయలు పెట్టి పసిపిల్లల రక్తాన్ని పోస్తూ ఉన్నారు. బ్లడ్ శాంపిల్ తీస్తారు కదా, నాకు తెలుసు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో కూడా తెలుసు. కానీ దేవునికి అప్పచెప్పేసే వాళ్ళని ఏమన్నాను, దేవుడు వాళ్ళని క్షమించాలి. నా మటుకు ఎవరైనా హాని చేస్తుంటే క్షమించమని ఇదే ప్రార్థన చేస్తా. నా పక్క వారికి, నా కుటుంబ సభ్యులైనా ఇతరులకైనా సరే ఎవడైనా హాని చేయడానికి ఇలాంటి బరితెగించి పనులు చేస్తే నిర్దాక్షిణ్యంగా మొత్తి చంపు ప్రభు అనే ప్రార్థన చేస్తా. మొఖమాటమే ఉండదు. నా ప్రభు అన్నాడు, నీ మట్టికైతే, నా ప్రభు చెప్పిన మాట అది. సిలువలో ఏమన్నాడు ఆయన, ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారో తండ్రి వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళకి క్షమించు అన్నాడు. స్టెఫెను ఏమన్నాడు, ఈ రక్తాపరాధం వీళ్ళ మీద మోపమాకయ్యా, వీళ్ళు తెలియక చేస్తున్నారు, క్షమించు అన్నాడు. కానీ సంఘానికి గలిబిలి చేస్తున్నటువంటి గారడి విద్య చేసేటువంటి ఒకడు ఉన్నాడు ఇదే అపోస్తుల కార్యంలో. వాడు సంఘాన్ని పాడు చేస్తూ ఉంటే, యేసు నామములో నీకు కొన్నాళ్ళు గుడ్డివాడిగా ఉండు అన్నాడు. ఇక అంతే, క్షమించమని అడగల. యేసు నామములో కొన్నాళ్ళు గుడ్డివాడిగా ఉండు అన్నాడు. సంఘాన్ని పాడు చేస్తూ ఉంటే తిమోతి పత్రికలో ఉంటుంది ఆ మాట, అపవాదికి అప్పచెప్పాను వాడిని అన్నాడు. అంటే నిత్య నరకానికి వాడి శరీరాన్ని అప్పచెప్పాను అన్నాడు. లేఖన కాంతిలోనే ఉంటుంది ప్రార్థన కూడా. అందుకే బైబిల్ చదవండి, లేదా రన్నింగ్ చెప్పే వాక్యం తెచ్చుకొని వినండి, గ్రహింపు పొందండి అనేది. అందుకే నాకెవరైనా కీడుదల పెడితే క్షమించు ప్రభు అంట. అదే నా పక్క వారికి అంటే తాక్షణంగా చేస్తా ఇదే ప్రార్థన. వాళ్ళు ఎవరైనా సరే, శావుకుడైనా సరే వదిలిపెట్టేది ఏముండదు. క్రీస్తు న్యాయపేట ఎదుట నేను చేసిన ప్రార్థన ఖచ్చితంగా ఆమోదం పొందుద్ది. అంతే,
ఆ నమ్మకం నాకుంది నా ప్రభు కృపను బట్టి. ఇక్కడ వాళ్ళ రాబడిపోయిందని నా విషయంలో కూడా, ఇక్కడ పౌలు శీలల విషయంలో కూడా అదే కనపడుతుంది. వాళ్ళ రాబడిపోయిందని చెప్పి నిర్దాక్షిణ్యంగా తప్పుడు సాక్ష్యాలు మోపి తీసుకువెళ్ళి పెద్దల ముందు పెట్టి కొట్టిస్తే, కట్ చేస్తే ఏమైంది? బొండలేశారు, రక్తం గారేంత గాయాలై కొట్టారు, చెరసాల్లో పడేశారు. మనం అనుకోవచ్చు, దేవుని నామం పేరట నేను భక్తి చేస్తుంటే, సేవ చేస్తుంటే ఇంత హింస ఏంది, ఇంత గోలేంది, ఇంత గాయాలేంది, మాకెందుకు జరుగుతుంది, ఇదేంది అదేంది అని చెప్పని ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏంది పాస్టర్ గారు అని చెప్పని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అంటాను, మత్తయి సువార్త 5వ అధ్యాయం సరిగ్గా చదువు, 10, 11, 12 వచనాలు ఏముంది? నా నామమును బట్టి మిమ్మల్ని అధికారుల దగ్గరికి, రాజుల దగ్గర, చక్రవర్తుల దగ్గర ఈడ్చుకొని పోతారు, హింసలు పెడతారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, చిత్రహింసలు పెడతారు. ఆయనను నీ పరలోకమందున్న మీ తండ్రి ఎదుట మీరు ఘనంగానే ఉన్నారు, మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకంలో మీ బహుమతి అత్యధికమగునన్నాడు. ఈ మాదిరిగా ప్రయోగాలు చేసేవాళ్ళకి నేను గతంలో ఇప్పుడు చెప్పిన మాట అదే. ఆ డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెట్టి శాపగ్రస్తులై దేవుని ఉగ్రత కారుకులు అవటం కంటే ఆ రూపాయిది నా చేతికి దేవుని సేవలో వాడతా, శుభ్రంగా మీ పేరట పరలోకంలో ధనం సమకూర్చబడుతుంది. ఆ తోమా గారు ఈ దేశానికి వచ్చి కేరళలో ఉన్న ఒక రాజు గారికి భవంతి కట్టబోతే ఆ డబ్బు తీసుకొని సువార్త చెప్పి ఆత్మను రక్షిస్తే పరలోకంలో పెద్ద భవంతికి దొరికింది ఆయనకి. అట్లనే మీరు ఆస్తి సంపాదించుకుంటారు, ఆశీర్వాదాన్ని కూడా నీ తరతరాలు పంచిపెట్టిపోతారు. అట్టగాకుండా వ్యర్థమైన శాతబోళ్ళు, సిల్లంగి, బాలముడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటారు నాకు తెలిసి. ఇప్పుడు ఎన్ని పందులు బలిచ్చుంటారు, ఎన్ని పంది పిల్లలు బలిచ్చుంటారు. అడవి జాతిలో అడవికి సంబంధించిన ఆ పశువులు కొన్ని నీ పసిబిడ్డను కూడా బలిగా ఇవ్వటానికి సిద్ధపడుతుంది. ఎంత క్రూరత్వం! మళ్ళీ నేను దేవుని రక్షణ పొందా, ప్రభువులో చేయొచ్చని అంటారు. శాపగ్రస్తులు అవుతున్నారు. మీ మేలుగోరే చెబుతున్నా, పగతో చెబుతున్నా. ఇక్కడ ఆడ మేలు జరిగితే, విడుదల పొందితే వీళ్ళకు పగబట్టుకొని పౌలు శీలను గాయపరిస్తే ఆ గాయాల్లో కూడా వారు విసుగు చెందకుండా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వారు మీ దేవుని మహిమపరచడం చూసి అక్కడ చెరసాల పునాదులు కదిలిపోయి ఆ బొండలని తెగిపోయి దేవుని యొక్క ప్రభావం అక్కడ ఉండటాన్ని చూసి చెరసాల అధికారికి అయిపోయింది నా పరిస్థితి, మొత్తం తప్పించుకున్నారు, నన్ను చంపేస్తారు అనుకొని తను పొడుచుకోబోతుంటే పౌలు అంటున్నాడు, ఆగు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. అదేందయ్యా, అందరు బారిపోయారు అనుకున్నావుగా? ఎవరు బారిపోలే. పౌలు శీలలు ఆ రాత్రి వేళ చెరసాల్లో ఆ బొండలతోనే, ఆ బాధలతోనే, వేదనతోనే భక్తి సాధన చేస్తే పక్కనున్న ఖైదీలు నివ్వరిపోయి దేవునితో ఏకీభవించారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు మార్పు చెందటమే కాదు, ఆ పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఆ అధికారి కూడా మార్పు చెందాడు. అధికారే కాదు, ఆ రాత్రి వేళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ గాయాలు కట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ సువార్త చెప్తే ఆ ఇల్లు మొత్తం రక్షించబడింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్న శ్రమల్లో అనేకమైన విలువైన పాఠాలు నేర్చుకుంటావు. ఆ శ్రమలు, వేదన, ఇరుకు, ఇబ్బందుల్లో కూడా హల్లెలూయా. ఎప్పుడు ఆ శ్రమలు, ఇరుకు, ఇబ్బంది, వేదనలో కూడా సంతోషంగా భక్తి సాధన చేస్తుంటే, భక్తి అంటే ఇలా చేయాలట్టుకుంటా, ప్రార్థన ఇలా చేయాలట్టుకుంటా, శ్రమలు, వేదనలు, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్యం, ఏ ఆర్థిక పరిస్థితులను లెక్క చేయట్లేదు. కారణం ఒకటే, ప్రభు మీద వారి మనస్సు ఉంది, ప్రభు మీద వారు ఆనుకున్నారు. ఏం చేశారు? దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ప్రభు మీద వీళ్ళు ఆనుకున్నారు. నీకు ఇంకా అర్థం కావాలంటే ఇంకొక విషయం చెప్తా. జాషువా డానియల్ అయ్య గారు, ఎలియవ్ సహవాసం, ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఆ సంఘ బాధ్యతలు చేపట్టి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన బ్రతికున్న కాలంలో, ఎప్పుడు జాషువా డానియల్ అయ్య గారు బ్రతికున్న కాలంలో ఆయన భార్యను కొంతమంది అడిగారట. ఇది ఆయన చనిపోయిన రోజున కరపత్రంగా ప్రకటించినప్పుడు ప్రింట్ చేసి అందరికి పంచి పెడితే అది నాకు ఒకటి దొరికింది, దాంట్లో ఉంది ఈ మ్యాటర్. ఆయన
ఆయన భార్య దగ్గరకు వచ్చి చెబుతా ఉన్నారట, అమ్మా అయ్యగారికి గుండెకి రంధ్రం పడి చాలా వీక్గా ఉన్నాడు కదా, మరి అంత సవిస్తారంగా ఆయన దేవుని మాటలు ప్రకటించడానికి, ఎక్కడికి దేవుని మాటలు ప్రకటించడానికి ఆయా ప్రాంతాలకు వెళుతున్నాడు, ఆయన తొందరగా చనిపోవచ్చాడమ్మా, అలా పోనీ మాకండి అంటే ఆ భార్య అందంట, అయ్యా ఆయన్ని దేవుని పనికి వెళ్ళని కూడా నేను ఆపితే మీరు ఇప్పుడు అంటున్న తొందరగా చనిపోతాడు అన్న దానికంటే ఇంకా తొందరగా చనిపోతాడు. అదేందమ్మా నివురిపోయి అడిగితే, ఆయన దేవుని పని అంతగా ఆయన ప్రాణంలో మమేకం అయిపోయి ఉంది. ఆయన ఎంత తీవ్రంగా దేవుని పనిలో కొనసాగుతూ నడుస్తూ ఉంటాడో అంత ఎక్కువగా బ్రతుకుతాడయ్యా, అన్ని రోజులు ఎక్కువగా బ్రతుకుతాడు. దేవుని పని ఆయన ప్రాణంతో ఏకమై ఉంది. ఆయన ఆపారనుకో అది విడదీయబడుతుంది. ఏంటి దాన్ని ఆపారంటే విడదీయబడుతుంది. అంటే ఈయన కొంత ఏంది శ్రమ, అనారోగ్యం, గుండెకి రంధ్రం ఉంది, కానీ ఆ జబ్బును లక్ష్య పెడతలేదు, ఆ జబ్బు వైపు చూడలేదు. నన్ను అభిషేకించిన దైవజనుడి దగ్గర కూడా నేను చూసింది అదే లక్షణం. ఆయనకి ప్రాటెస్ట్ క్యాన్సర్ ఏదో చెప్పాడు ఆయన, నాకు పూర్తిగా అది అర్థం లేదు. ఆ క్యాన్సర్తో చనిపోతాడు 15 రోజుల్లో. విశాఖపట్నం ఆయనకి తెలిసిన హాస్పిటల్లో బెడ్ మీద ఉండి స్పిరిచువల్ వార్ఫేర్ అని సంపూర్ణ రాత్రి ప్రార్థన అని చెప్పని ప్రోగ్రాం నడుస్తూ ఉండేది ఆ టైంలో. రాత్రి 12 గంటలకు కాగానే లైవ్ స్టార్ట్ అయితే 4:30 దాకా ఉంటాం మేము. ఆ జూమ్లోకి నేను కూడా వెళ్తాను. నిద్ర లేదు, నిద్ర ఉండదు నాకు, రేత్రి నిద్ర ఉండదు కాబట్టి అది అలవాటైంది. ఆ జూమ్లో 15 రోజులు చనిపోతాడని డాక్టర్ స్టేట్మెంట్ ఇస్తే ఆ మెడికల్ ఐసీయూలో ఆ బెడ్ మీద ఉన్నటువంటి ఆయన కెమెరా రెడీ చేసి 12 గంటలకు స్టార్ట్ చేశాడు. కెనాల్ ఉంది, అవే డ్రెస్ ఉంది, దాన్ని తీసి పక్కన పెట్టి వేరొక షర్ట్ వేసుకున్నాడు. ఏంది ఇక లైవ్ స్టార్ట్ చేయాడు, వాక్యం అందించాడు. తెల్లారి డాక్టర్లు వచ్చి ఆయన అడిచారు, నువ్వు అసలు మనిషివేనా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసా? నా కంఠంలో ఊపిరి ఉందండి, ప్రభు ఇచ్చిన శక్తి ఉందండి, నేను చివరిగా చనిపోయేంత వరకు కూడా నా ప్రభు పనిలో ఉండాలి, నా ప్రభు కోసం ఖర్చు అవ్వాలి, నా ప్రభు కొరకే నేను బ్రతకాలి, చనిపోతే ఆయన పనిలో ఉండే చనిపోవాలి. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వేరొక సహోదరుని ప్రోత్సహిద్దామని చెప్పని వెళ్ళిపోతే పడ్డప్పుడు నా మోకాలు కన్ను మోచేయికి దెబ్బ తగిలింది. 30 అడుగులు ఈడ్చుకుంటా పోయింది బండి, 30 అడుగులు స్పీడ్, 30 కిలోమీటర్ స్పీడ్లో కుక్కొచ్చి తగిలితే. నా వెనకాల ఉన్నాయని నన్ను దొక్కుంటా పోయిండు నడి రోడ్డు మీదకి. మా అదృష్టం ఏంటంటే ఏమీ లేవు ఆ రోజు, స్లోగా మూవ్ అవుతున్నాం. ఆ గాయాలు అంతే ఉన్నాయి. అడ్డ లుంగి కట్టుకున్నాను, 7 నిలబడి దేవుని కూర్చొని వాక్యం అందించాను. వాళ్ళు నాకు చూపించిన మాదిరి. ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాళ్ళు నాకు చూపించిన మాదిరి. ఆ రోజు వాళ్ళని చూశాను, వాళ్ళని నేను పరీక్షగా పరిశీలించాను కాబట్టి ఈరోజు ఏదైనా ఎంత ఇబ్బంది ఉన్నా నేను ఇక్కడ నిలబడుతున్నానంటే కొంత ఇబ్బందే ఉంది, అయినా సరే దేవుని పని జరగాల. ఇలాగ భక్తిలో నడుస్తూ ఉన్నదాన్ని బట్టే కొంతమంది ప్రభు కృపను బట్టి మేము కూడా ఇలా భక్తి చేయాలి, మేము కూడా దేవుని పనిలో ఇలా ఉండాలని ఆశపడ్డారు. ఆ మధ్యకాలంలో ఒక దైవజనుడు ఆయన మందిరంలోకి వస్తూ ఉంటే నేను లేచి నిలబడలేదని సౌండ్ సిస్టమ్ కాడున్నా. అప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఈ మోకాలు సరిగా అంటే కూర్చొనివ్వదు, సరిగా నిలబడినవ్వదు, కొంచెం ఇబ్బంది ఉంది. నా ఆత్మీయ తండ్రి ముందు నేను కుర్చీలో కూర్చోవడం నాకు గడ వణుకు వస్తుంది అనమాట, అంత భయం నాకు. ఆయన కూర్చోమంటాడు కుర్చీలో, నేను కూర్చోనాయని చెప్పి నా కింద కూర్చుంటా. కానీ యాక్సిడెంట్ అయింది, ఆయన బలవంతంగా మనసును చంపుకొని ఆయన పక్కన కుర్చీలో కూర్చున్న రోజులు ఉన్నాయి. మరి ఆ దైవజనుడికి ఏం అర్థమైంది ఏమో నాకు అర్థం కాలేదు, కానీ నేను రాగానే నన్ను చూసి లేవలేదు కాబట్టి ఆ అబ్బాయి నా నుంచి తీసేయన్నాడు. నేను చాలా సంతోషించాను. ఇంత మార్పు వచ్చింది, ఇంత మారు మనసు వచ్చింది, దేవుడే ఆ వ్యక్తిని దర్శించాలని చెప్పాను. నా బలహీన నాకుంది, నువ్వు తలకాయట కింద పెట్టుకొని చూస్తే నువ్వు పైకి చూస్తే కదా నేను లేవటానికి. ఆల్రెడీ బలహీనంగా ఉన్నా, నా శరీరం సహకరించకపోయినా నిలబడదాని రెడీగా ఉన్నాడు, చూస్తాడేమో. తలదించుకున్నవాడే కానీ తల ఎత్తింది ఎప్పుడు? అటు పక్కకు తిరిగి కూర్చొని తల ఎత్తింది.
ఇక నిన్ను చూసి నేను లేచేది ఎప్పుడు? నేను అనుకున్న ఇది సైతాన్ గారి శోధనలే. యెహోవా ఈరే, దేవుడే నిజం తెలిసే రోజు తెలియజేస్తాడు. నాకు వచ్చిన నష్టమే లేదు. ప్రభు చెబితే ఆడ పోయి కూర్చున్న సౌండ్ సిస్టమ్ గారు, నాకు నేను కూర్చోలా, నేనేదో ఆడ కూర్చొని సంఘాన్ని ఆకర్షిద్దాం, రండి రండి అని చెప్పని ఆ టైప్గా. మీ అందరికీ ఏం చెబుతున్నా, మీరు వెళ్ళే సంఘాలకు వెళ్ళండి. ఆ సంఘాన్ని దాటి యువతలకు రావచ్చు. వచ్చారా మీ పాస్టర్ గారికి ఫోన్ చేస్తాను నేను. వినేదేదో మీ ఇంట్లో ఉండి ఆ యూట్యూబ్లో ఉన్న లింక్ ఉంటుంది, విని బలపడండి. అక్కడ నేర్చుకుని అక్కడ నేర్చుకోండి, ఇక్కడ నేర్చుకుని ఇక్కడ నేర్చుకోండి. ఈడ అందుతున్న శ్రేష్టమైన ఉపదేశాన్ని బట్టి అక్కడ అందట్లేదు, అతనికి ఏం శాత కాదని తృణీకరించవద్దు. ఆ కారణాన్ని బట్టి కూడా నాకు దరువు పడుతుంది. వెళ్ళాల్సిన కానుకలు అక్కడికే వెళ్ళనియండి, దశంభాగాలు ఆడేవ్వండి. దేవుడు ఒకవేళ ఆయన సంకల్పంలో నువ్వు అడగాదు ఈ సంఘంలో ఉండాలని చెబితే ఆల్వేస్ వెల్కమ్. అట్టగాదు ఆయన తృణీకరించి ఇక్కడికి వచ్చానంటే కుదరదు. నేను చెప్పింది అదేనా? అప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అదే చెబుతున్నా. ఆ దైవజనుడి యొక్క కన్నీటి యొక్క ఉసురు నాకు తగలకూడదు. ఆ కన్నీరు రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నన్ను నిలబెట్టి లెక్క అడగకూడదు. నేను అది బాగా గుర్తుపెట్టుకున్నాను. నాకు వద్దు ఆ ఉసురొద్దు, ఆ శాపం, ఆ కన్నీటి యొక్క తీవ్రత నాకు వద్దు, అది శాపంగా మార్చదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు శ్రమ అనుభవించడం వల్ల కూడా దేవుని నామం మయంపరచబడుతుంది. అలాగే దేవుని పని జరుగుతూ ఉంటుంది. నువ్వు ఇంత వేదనలో ఉండి కూడా దేవుని పాదాలు పట్టుకొని వదిలిపెట్టుకొని తిరుగుతున్నావంటే నీ వ్యక్తిత్వం, నీ సాక్ష్యాన్ని ఇంకో చోట ఏదో ఒక దైవజనుడు చెబుతాడు, దాన్ని బట్టి ఇంకొక వ్యక్తి బలపడతాడు. నీకు తెలుసా, నీ సాక్ష్యాన్ని చదలవాళ్ళు ఒక భార్యాభర్తల సమస్యతో బాధపడుతుంటే ఆ వ్యక్తికి చెబితే ఆ వ్యక్తి నిలదొక్కుని నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. మరి నీ బాధ, నీ శ్రమ, నీ వేదన ఇంకో వ్యక్తిని నిలబెట్టింది. మనమేమనుకుంటాం, ఏంది నాకు ఈ బాధ, నా బాధ ఏందయ్యా ఇట్ట తెచ్చింది నా పరిస్థితి అని చెప్పి మనం కొట్టుకుంటా ఉంటాం. మనల్ని ఇంకొకళ్ళు, నేను గతంలో చెప్పాను, నిన్న ఆ వాక్యంలో అట్టుకుంటా, నీకున్న విశ్వాసాన్ని బట్టి సంఘమే లేదు, పుస్తక రచనలు, పాటల రచన, అది వదిలిపెట్టకుండా భక్తి చేస్తానే ఉండు. ఆ కారణాన్ని కొంతమందికి ఆ సాక్ష్యాన్ని చెబుతా, దైవజనులు ఇలా చేయాల భక్తి అని అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నాను ప్రభా, ఈ నన్ను చూసి వాళ్ళు ఏముందని చెప్పని ఏడ్చారు. అదే అనుభవాన్ని పాటగా రాయండి ప్రభు. సరేనా అని చెప్పని పాటగా రాశారు. దేవునికి మహిమ కలుగును. కొన్ని సంగతులు నీ దగ్గర ఏమి లేనప్పుడు, అంత తేడా పడ్డా అన్నప్పుడే అసలు నీ కుటుంబం, నీ విలువ, నీవేంటి అన్నది తెలుసు. నన్ను గెలిస్తే నేను చెబుతా, నా దగ్గర ఉన్నంతసేపు అందరూ చుట్టాలి. మా దగ్గర ఏమీ లేదు, అంతా అయిపోయిందిరే వెళ్ళదు వ్యవహారం అనుకున్నప్పుడు, అబ్బాయి బాగున్నావని బంధువులే పలకరిట్లా, అమ్మ తరపు కానీ నాన్న తరపు కానీ బాగున్నారని పలకరించిన వాళ్ళు లేరు. ఏంది స్నేహితులా చెప్పడానికి ఏమి లేదు, అంత ఏమి లేదు. ఇప్పుడు నాకు కనపడుతుంది ఏంటంటే దేవుడే. శ్రమ నీకు మేలే. అందుకే దావీదు అన్నాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయన కదా. నీ ధర్మశాస్త్రంలో ప్రతి కట్టడ ఆజ్ఞను అనుసరించి బ్రతకటానికి అది మేలైందయ్యా. శ్రమలోనే నీకున్న డబ్బు అంతా పోయినా, బంగారం పోయినా, ఆరోగ్యం క్షీణించిపోయినా, నీకంటే అసలు విలువ లేదు, కుటుంబమే తేడా పడదు అనుకున్నా, అక్కడ ప్రభు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దాకున్న బంధువులంతా ఎటోళ్ళకి వెళ్ళిపోతారు, ఎవడు చేయి చాపడు నీకు సహాయం అందించడానికి. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే నా ప్రభు ఆశ్చర్యకరంగా ఆయన హస్తాన్ని అలా చాపుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెయ్యి అందించి ఇకలే. ఇప్పుడు దాకా మా అమ్మ తరపు వాళ్ళు ఉన్నారు, మా నాన్న తరపు వాళ్ళు ఉన్నారు, మా ఆయన తరపు వాళ్ళు ఉన్నారు, మా ఆడోళ్ళు తరపు వాళ్ళు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకు బంగారం ఉంది, డబ్బు ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, కొన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయి, పొలం ఉంది, ఇల్లు ఉంది, ఏదైనా అమ్మి ఏదో ఒకటి చేసుకోగలుగుతాను అనుకున్నావు. అయిపోయిందిగా, అంత అయిపోయిందిగా. నువ్వేంటో, నీకు నీ వాళ్ళ మధ్యలో ఉన్న విలువేంటో పూర్తిగా అర్థమైందిగా.
అప్పుడు నువ్వే అంటావు మనసులో, అర్థమైంది ప్రభువా, వీళ్ళంతా ఉన్నంతకాలం, ఏదైనా ఉన్నంతకాలం, ఓ పాటలో రాయడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. అంతా ఉన్నప్పుడే అందరూ నా వాళ్ళని, అంతా పోయిన తర్వాత అసలు నా దగ్గర ఊరు ఉండరన్న సంగతి నాకు అర్థమైంది ప్రభువా. ఆరోగ్యమైన, ఆస్తి అయినా, బంగారం ఏదైనా అంతా ఉన్నంతసేపు ఏం అర్థం కాదు, అంతా పోయిన తర్వాత అర్థమైంది. నా ప్రభు ఆశ్చర్యకరంగా తన చేయిచ్చి గొప్ప ఆదరణ ఇచ్చి ఆదుకొని నిలబెట్టినప్పుడు యోబు దగ్గరకు వచ్చినట్టు వచ్చారన్న. అయ్యయ్యయ్యో యోబు ఎన్ని కష్టాలు పడ్డావు నాయన అని చెప్పి 42 అధ్యాయాలు చెబుతారు వాళ్ళు వచ్చి. ఓమో నువ్వు కాబట్టి తట్టుకున్నావు, మామూలు వాళ్ళు అయితే అసలు తట్టుకోలేరు, ఎన్ని శ్రమలు అనుభవించారు. ఏది తిరిగి మళ్ళీ సర్వసమృద్ధి వచ్చిన తర్వాత వచ్చి చెప్పే మాటలు, అలాంటి బ్యాచ్ వచ్చారు, పొరపాటును కూడా నమ్మమాకోండి. నీ లేమిడిలో ఉన్నప్పుడు నీతో నిలబడ్డవాడే ఆప్తుడు, దేవుని సంబంధి. ఉరామర సహాయం అందించి పక్కకు పోయి విమర్శించేవాడు కాదు నీ ఆప్తుడు. కలిమిలో అయినా, లేమిలో అయినా, కష్టాలైనా, ఏ పరిస్థితుల్లో అయినా నీ పక్కన నిలబడతాడు చూడు, ఆ వ్యక్తి, ఆ కుటుంబం, వాళ్ళు నీకు ఆప్తులు. దైవజనుడు అయినా సరే కాదా, నీకు ఎవరైనా పక్క వెళ్ళారా? ఎవరు కాదు, దేవుడే కాదు. దేవుని పాదాలు పట్టుకుందాం. శ్రమ పొందటం వల్ల సౌలు శీల దేవుని విమర్శించలేదు, అక్కడ దేవుని పని జరుగుద్దని దేవుని ఆరాధించారు. దేవుని పని జరిగింది, దేవుని నామం ఘనపరచబడింది. ఇక్కడేమో లూదియా కుటుంబం రక్షించబడితే, ఆ దెయ్యం పట్టిన ఆడపిల్ల నుంచి విడిపించబడితే, శ్రమ ఎదురైతే అక్కడ పోతే చెరసాల అధికారి కుటుంబంతో రక్షించబడి, వాళ్ళు నిందల అవమానాలు, ఇరుకు ఇబ్బందుల్లోంచి ఆ ప్రాంతంలో ముందుకు వెళితే, ఏది ప్రభు చెప్పిన మార్గం, అది దేవుడు నడిపిస్తున్న మార్గమే. వెళితే అక్కడ అద్భుతం జరిగింది. ఒకవేళ దేవుడు నన్ను నడిపిస్తున్న మార్గం నేను వెళుతున్నాను, కానీ నాకు ఇరుకు ఇబ్బంది, శ్రమలు ఏంటంటే నీ మేలు కోసమే. ముందు వేరే ప్రాంతానికి వెళ్దాం అనుకున్నాడు పౌలు, కాదని ఆ రాత్రి వేళ దేవుడు అడ్డగిస్తే, మాసిదోనియా వాడు మాకు సహాయం చేయి చేతులు కనపడితే అక్కడికి వెళ్ళాడు. ఎవరు వస్తారు ఏందని చెప్పి కనిపెడుతూ ఉంటే ఆ సముద్రం ఆడవాళ్ళు కూర్చోవడం చూశాడు. దేవుని మాటలు అందిస్తూ ఉంటే ఆమె చిన్న పౌడర్ అమ్ముకోవడం, లూదియా ఆ పౌడర్ అమ్ముకుని ఆమె రక్షించబడింది. ఆ తర్వాత కుటుంబం, ఆ దెయ్యం వదిలేసింది, తర్వాత చెరసాల అధికారులు. ఇవన్నీ ఊరక జరిగాయా? గాయాలు, ఇరుకు ఇబ్బందుల్లోంచి వెళ్తేనే దేవుని నామం గణపరచబడింది, ఆయన దైవ సేవకుల యొక్క విలువ తెలియపరచబడింది. అలాగనే దేవుడు అనుకున్న ఆత్మల రక్షణ సేవ కూడా జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటల ద్వారా మనందరం బలం పొందుకుందామండి, ప్రభు కృపకు పాత్రులవుదామండి, ప్రభు చెప్పినట్టు అడుగులు వేద్దామండి, ప్రభు అనుకున్న ఉన్నత సేవ మార్గంలో సాగిపోదామండి. అటు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకొని. ప్రభువా, నాకు ఎదురవుతున్న శ్రమలు, ఇరుకు ఇబ్బందులను బట్టి ఒకవేళ నేను విమర్శిస్తున్నానేమో, ఎందుకయ్యా ఇలా అని ప్రశ్నిస్తున్నానేమో, నన్ను క్షమించయ్యా. నువ్వు నడిపిస్తున్న మార్గంలో చాలా విలువైన పాఠాలు ఉన్నాయని ఈరోజు లేఖన కాంచిలో నాతో మీరు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు సౌలు మార్పు చెంది ఏ ప్రాంతంలో అయితే సంఘాన్ని పాడు చేశాడు, ప్రజలను హింస పెట్టాడు, అదే ప్రాంతంలో నిలబడి దేవుని మాటలు అందిస్తూ ఉంటే బర్నబా సంఘానికి పరిచయం చేశాడు. అపోస్తలుల కార్యం 1:8 వచనంలో చెబుతున్న, ముందు యెరూషలేములోను, యెరూషలేం అంటే దేవా మా సంఘంలోను ఇంట్లోను, అలాగే యోదయ అంటే మా బంధువుల మధ్యలో, మేమున్న ప్రాంతం, మేమున్న ఇప్పుడుంటున్న ప్రాంతంలో అయినా కానీ, ఆ తర్వాత సమరయ అంటే మాకు తెలియనటువంటి ఊళ్ళు ప్రాంత ప్రజల్లోనూ, అలాగే బోధిగంచల వరకు మీరు సాక్షులై ఉంటారన్న. అలాగనే మొదటిగా ఇదిగో తండ్రి పౌలుని, అయ్యా సౌలుగా ఉన్నప్పుడు ఎక్కడైతే హింసలు పెట్టాడో అదే ప్రాంతానికి పౌలుగా మార్చుకొని తీసుకువెళ్ళి నిలబెట్టి దేవుని మాటలు అందించావు. సంఘం గుర్తించింది అతని మార్పుని, తను చిత్రహింసలు పెట్టిన ఆ ప్రాంతం కూడా గుర్తించింది ఆ మార్పుని. ఇదిగో మునుపు ఆ మార్గంలో చెరుపుచ్చు బాధించు వాడే వచ్చి మళ్ళీ ఆ మార్గం గురించి చెబుతున్నాడు అని చెప్పని సాక్ష్యం ఇచ్చారయ్యా. దేవా అలాగనే మేము కూడా మా వ్యక్తిత్వం, మా మార్పు, మా సాక్ష్యాన్ని దేవా మేమున్న చోటలో, మా కుటుంబంలో, మా ఇంట్లో,
అయ్యా ఇదిగోచ్చండి, మేము పుట్టి పెరిగిన లేదా మేము ఉంటున్న ప్రాంతంలో బంధువులు స్నేహితుల మధ్యలో ఆచరవచ్చు యోధ దేవా సమరయ ప్రాంతాల్లో ఆచర భూదిగంతల వరకు మేము ఇలా స్ప్రెడ్ అవుతామని చెప్పని కూడా నువ్వు సెలవిస్తున్నావు. శ్రమలు కష్టాలు ఎదురయ్యాయని చెప్పని ఎనిమిదియవద్దని చెబుతున్నావు. అయ్యా ఇవిడు పనికిరాడని ఏ ఒక్క వ్యక్తిని కూడా తృణీకరించవద్దు అంటున్నావు. మార్కు పనికిరాడన్నాడు పౌలు, కానీ తిరిగి ఆ మార్కే జత పని వాడయ్యాడయ్యా. దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళాడని చెప్పి అన్నాడు, కానీ ఇదిగో తిరిగి మళ్ళీ మార్కు దేమ పౌలుకు జత పని వారిగా మార్చబడ్డారు. సంఘంలో ఎవరైనా బలహీనపడ్డ వాళ్ళు ఉంటే వారిని విమర్శించొద్దు, తృణీకరించొద్దు. సాధ్యమైన మాటల చేత నీ మార్గంలో నడిపించాలన్నా ప్రార్థన చేయాలన్నా. ఎవరి పట్ల ఎటువంటి ప్రణాళిక ఉందో మాకైతే అర్థం కాదు కదయ్యా. పౌలంతటి వాడికే మార్కు సంగతి దేమా సంగతి అర్థం కాల, కానీ చిట్ట చివరికి దేవా కొన్ని పరిస్థితులు వాడుకొని వాడు తిరిగి పౌలు పంచను చేరిస్తే ఈరోజు జత పనివారిగా ఉన్నారని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మా ఎదుట కొంతమంది ప్రజలు తప్పుడు దారిని వెళ్ళుండొచ్చు, బలహీనపడి ఉండొచ్చు, కానీ ఒకరోజు వారిని ఖచ్చితంగా నువ్వు కొన్ని పరిస్థితులు వాడుకొని సరైన మార్గంలో నిలబెడతావయ్యా. ఆ గ్రహింపు కలిగి బ్రవ్వా మేము సేవకులమైన సంఘ పెద్దల పరిచారం విశ్వాసులైనా సరే భక్తి సాధన చేయడానికి కృపను దయచేయండి. సంఘాలు నడిపించడానికి సేవకులుగా మా కృపను సంఘాన్ని నడిపించడానికి దయచేయండి. దేవా శ్రమలు ఎదురయ్యాయని చెప్పని ప్రశ్నించక ఆ శ్రమల్లో అసలు ఎంత అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో విలువైన పాఠాలు మాకు నేర్పుతాం. మా బంధువులు ఎవరు, ఆప్తులు ఎవరు, అమ్మ తరపు, నాన్న తరపు, భర్త తరపు, భార్య తరపు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, ధనం ఉంది, డబ్బు, బంగారము, ఆస్తులు ఉన్నాయని చెప్పి అనుకుంటే అన్నీ కోల్పోయి జీరో అయిపోయినప్పుడు నీవు ఆ జీరో పక్కనుంటే నీవు హీరో అయిపోతావయ్యా. నీ నామాన్ని గణపరుచుకుంటావు. అప్పుడు మాకు దేవా విలువ వస్తుందని, ఆ విలువ రావటానికే కొన్ని పరిస్థితులు వాడుకొని మరి మాకు మా వ్యక్తిత్వాన్ని దేవా నువ్వు కోరుకున్న పోలికలకు తెచ్చుకుంటావని, పూర్తిగా నీ మీద ఆధారపడటమేంటో నేర్పుతావని చెప్తా ఉన్నా. అయా పగ ప్రతీకారాలతో వ్యర్థమైన వ్యతిరేక చర్యలు చేస్తే శాపగ్రస్తులు అవుతారని కూడా సెలవిస్తున్నావు ప్రభువా. దేవుని ప్రజలు వారి దారిని వారు వెళుతున్న వారిని కదిలిస్తే ఇదిగో అమాలేకులు పట్టిన గతి పడుతుంది అంటున్నావయ్యా. దేవా కనికరించి నీ కార్యములు జరిగించమని విన్న వాక్యం మా హృదయాల పదిలపరచు. నీరు కట్టి దేవ ఫలింప చేయండి ప్రభు. నీ జీవాన్ని జొప్పించి నీవనుకున్న రీతిగా ఫలభరితంగా ఈ వాక్యం మా హృదయాల్లో ముద్రించండి, ఫలభరితంగా మార్చండి, ఆత్మకార్యములు జరిగించండి. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు. 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నావు. కార్యము జరిగించే సహాయం ఇచ్చి అయా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాల్లో మాకు మా మీద ఇంకెవరికి చూపించబడ్డ సమస్త చీకటి ప్రభు యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమును బంధింపబడును గాక, లయమైపోనుగా. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడు. త్వరపెట్ట జరిగల చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా మా సమస్యలు ఇవన్నీ ఆయా రీతులుగా ప్రార్థించమని అడిగిన వాడు ఉన్నారు. మా సంఘ దైవజనుడు దైవజనుడి ద్వారానే ప్రార్థన చేయించండి, దైవజనుడి ద్వారానే మా సంఘ తెలియపరచమని అడుగుతున్న ప్రతి ఒక్కరి అవసరం యేసు నామములో తీర్చబడును గాక. మా కోసం, పరిచయం కోసం గతంలో ఇప్పుడైనా ఉపవసించి ఆయా రీతులుగా ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉన్నారు. అయ్యా వారిని దర్శించండి, దీవించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. అయ్యా గర్భఫలం విషయంలోని, కుటుంబ సమస్యలని, సేవలో సమస్యలని అయ్యా ఇదిగో తండ్రి, అలాగనే ఉద్యోగాలని, పెళ్ళిళ్ళు అని చెప్పని, చదువుల విషయంలో ఎగ్జామ్స్ అటెండ్ అవ్వబోతున్న వారని, భార్యాభర్తల మధ్య సమస్యని, ఇలా ఇన్ఛార్జి విచ్క్రాఫ్ట్ డెలివరీ హీలింగ్ ప్రేయర్స్ అని ప్రతి సమస్యల నుంచి యేసు నామములో పరిష్కారం కలుగునుగాక, విడుదల కలుగునుగాక, అద్భుతం జరుగునుగాక. నీ కృప ద్వారా అన్ని విషయాల్లో బిడ్డలు ఆశీర్వదించబడునుగాక, కార్యము జరిగించు. అయ్యా ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలను ఆశీర్వాదకరంగా జరిగించు. నవంబర్ మాసంలో జరిగే 16, 17, 18 తారీఖులో జరిగే కోటాలు జయకరంగా జరిగించు. పులిపీటి విషయంలో కానీ, సెల్ ఫోన్ కానీ, లైట్ల విషయంలో సహాయం. అయ్యా మీరు ఇచ్చిన పుస్తకాలను బట్టి నీ స్తోత్రం. అవన్నీ ప్రింట్ చేయడానికి కావాల్సిన ఆర్థిక స్తోమత మాకు దయచేయండి.
తప్పులుంటే సరి చేసుకోవడానికి కూడా కృపను తెచ్చు. పాటల పరిచయ విషయంలో కృపను తెచ్చు. న్యూ ఇయర్ సాంగ్ దేవా రికార్డింగ్ చేయబడి నీ ప్రజల ఎదుగు తేవడానికి సహాయం చేయి. అన్ని విషయాల్లో అన్ని నువ్వు అనుకున్నట్టు జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని, ఇందుకు అన్ని విధాల ప్రార్థన చేస్తున్న తోడ్పడుతున్న ప్రతి బిడ్డను దేవుని అయా వారందరిని దీవించమని, వారి హస్తాలను బలపరచమని, కృపలు వర్ధల చేయమని బతిమాడు. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలను ఆశీర్వదించి దీవించి నీ చేతులకు అప్పచెబుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు ఇచ్చిన పరిచర్యకు పరిచయ ద్వారా నడిపించబడిన సంఘాలు, సంఘ బిడ్డలు, సహకారు, సాదాసు అందరికీ, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దల పరిచయకు, విశ్వాసులకు నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము చూడండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచ, ప్రభేసు రక్తమునకేచ, ప్రభేస్తున్నాము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకర మాదిరి ప్రయోగం. ఈ లోక సంబంధమైన కుల సంబంధం, దేవి దేవతలు, దేవుడు అనబడి వాటి ఎదుట బలులు, ఈ మొక్కుబడులు, కొలుపులన్నీ చేతబడి చిల్లంగి బాలమైన క్షుద్రభూత ముద్దల మీద పసివేల రక్తము ఇంకేది చిందించి ప్రయోగించబడి ఏ ఉన్నా సరే అవి ఎంత ప్రమాదకరమైన సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగా. యుద్ధం యెహోవాది. వాటిని ఆశ్రయించిన వారిని ప్రభువా రోమ 12:10 నీ చేతులకు అప్పచెబుతాను. యెహోవా ఈరే. యేసు. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.